నమస్కారాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. బ్రహ్మర్షి అప్పాజీ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అప్పాజీ గారి ఫ్యామిలీలో ఉన్నటువంటి గ్రాండ్ మాస్టర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు శ్రీనివాస్ అండి. నేను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉంటాను. స్కూల్ టీచర్గా పనిచేస్తాను. 15 సంవత్సరాల నుండి మన పిఎస్ఎస్ఎంలో ఉండడం జరిగింది. ఉంటూ కొత్తగా ఏమీ చెప్పుకోవడానికి లేదు. మీలాగే నేను కూడా ఇదో ధ్యాన ప్రయాణం చేస్తూ ఉన్నాను. నాకు నిల్చుంటే పాఠం రాదు. స్కూల్ మాస్టర్ కదా మేము, కూర్చుంటే రాదు. అలవాటు ఇది. ఒక జోక్ చెప్తాను అలవాటు గురించి. ఒక బస్సు కండక్టర్ గారు ఉన్నారు. కండక్టర్ గారు మరదల పెళ్ళికి వెళ్ళాడు. ఆయన భార్య పిల్లలు తీసుకొని పెళ్ళికి వెళ్తే ఆ మామగారు ఏం చేశారంటే కండక్టర్ గారికి ఒక పోస్ట్ ఇచ్చారు. చదివింపులు రాసే పోస్ట్ ఇచ్చాడు. ఆయన ఒక బ్యాగ్ అండి పుస్తకం ఇచ్చి అల్లుడి గారు కూర్చోండి మీరు రాయండి అని చెప్పి అందరూ భోజనం చేసి వీళ్ళు అంటారు చదివింపులు అంటారు. వెస్ట్ గోదావరి అయితే చదివింపులు అంటారు, ఎక్కడైతే ఏమంటారు వీళ్ళు అంటాం కదా, ఏదైనా ఒకటే. అందరూ భోజనం చేసి వస్తున్నారు రాయించడానికి. ఈ కండక్టర్ గారు రాయకుండా అలా చూస్తున్నాడు అందరి వైపు. లైన్ ఏమో అంత లైన్ అయిపోయింది. అందరూ వచ్చి రాయండి రాయండి అంటుంటే రాయడే. అప్పుడు మామగారిని పిలిచారు, ఏమండి ఎవరినో పెట్టారా రాయట్లేదండి. అల్లుడి గారు రాయండి అంటాడు, అయినా రాయట్లేదు. అలా చూస్తున్నాడు మామ వైపు. ఏదో దెయ్యం పట్టినట్టుంది మా అల్లుడికి అని చెప్పి ఆ కూతుర్ని పిలుచుకొచ్చాడు. అమ్మాయి ఏం మా అల్లుడికి ఏమైంది చూడు, ఏం రాయట్లేదు అని. అప్పుడు ఆ కూతురు తెలుసు కదా ఈ సంగతి, ఓ సింతేనా అని చెప్పి ఆవిడ వెళ్ళి వెనకాల కుర్చీని గట్టిగా కుదిపింది. ఇలా కుదిపితే అటు కండక్టర్ గారు టక 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 రాసేస్తున్నాడు ఆయన. అప్పుడు ఆ మామగారికి అర్థం కాదు, ఇదేంటి జబ్బు అమ్మ ఎప్పుడు వచ్చింది మా అల్లుడికి. జబ్బు కాదు నాన్న, ఆయన బస్సు కండక్టర్ కదా, ఆయన రోజు బస్సు ఊగుతుంటేనే రాయడం అలవాటు ఆయనకి, ఊగకపోతే రాయలేడు అన్నాడు. ఈ రోజంతా ఎక్కడ ఊపుతామలే అని చెప్పి ఆయన తీసి ఇంకొకటికి ఇచ్చారు ఆ పోస్ట్. ఆ కండక్టర్ గారికి ఊపితే కానీ రాయలేనంటూ ఇదిగో నాకు నిల్చుంటే కానీ పాఠం రాదు. మాకు కండక్టర్ వీక్నెస్ కండక్టర్ది, టీచర్ల వీక్నెస్ టీచర్ది. ఇంకా మా వీక్నెస్ ఇది. ఏమండి కండక్టర్లు ఎవరైనా ఉంటే కొట్టేస్తారు ఏమన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వాణి మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను 2009లో ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. ఈరోజు బుద్ధ పౌర్ణిమ. నాకు ఎందుకో బుద్ధుడు అంటే చిన్నప్పటి నుంచి చూసినప్పుడల్లా నచ్చేది. నాకు ఏమనుకోకండి కానీ ఏ దేవుళ్ళు అంత నచ్చేవారు కాదు నాకు. ఆ దేవుడి ఫోటోలు చూస్తే ఎవరి మీద నాకు ఇష్టం కలిగేది కాదు. కానీ బుద్ధుడి ఫోటోలు చూస్తే ఏదో ఆకర్షణ అనిపించేది లోపల. బుద్ధుడు గొప్పవాడు అని తెలుసు కానీ మనం కూడా బుద్ధుడిలాగా మారాలన్న సంగతి నాకు తెలియదు. మనకెవరికి తెలుసు బుద్ధుడు అంటే బుద్ధుడు, మనం మాత్రం మనుషులు అనుకున్నాం. కానీ మనం కూడా బుద్ధుడిలాగా తయారవడానికే భూమి మీదకి వచ్చాము అన్న సంగతి 10 సార్లు చెప్తే మనకి తెలిసింది. ఏమండి, కాబట్టి మన అందరి లక్ష్యం ఏంటంటే మనం కూడా బుద్ధుడిలాగా మారాలి. బుద్ధత్వం అనేది మన యొక్క లక్ష్యం. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరూ మారాల్సిన విషయం. అది బుద్ధత్వం. మన లక్ష్యం ఏంటంటే బుద్ధత్వం.
మనకు అందరికీ తెలుసు, మన పత్రిసారి నుంచి ఎన్నో విషయాలు విన్నా. నేను చెప్పినవి కూడా సార్ చెప్పినవే, కొత్త ఏమీ లేవు. కానీ వాటినే మళ్ళీ కొత్తగా కొన్ని ఏమైనా ఉంటే జోడించి అందరికీ గుర్తు చేసుకుందాం మనం. కాబట్టి నేనేమైనా కొత్తగా చెప్తానేమో మాత్రం ఎవరు గెస్ట్ చేయకండి, ఎందుకంటే నేను కొత్తగా నేర్చుకున్నది ఏమీ లేదు. పత్రిసారి చెప్పినవే మనం అందరికీ చెప్తూ ఉంటాం, మళ్ళీ గుర్తు చేసుకుంటాం. నాకు ఒకసారి డౌట్ వచ్చింది, ఎంతసేపు మనం పత్రిసారి చెప్పినవే చెప్తున్నాము, ఆయన చెప్పినవే చెప్తున్నాం తప్ప మనం ఏమి కొత్తగా కనిపెట్టినవి ఏమీ లేవు. చూస్తేనేమో మనం పెద్ద మాస్టర్ అంటున్నారు, మనల్ని పెద్ద యోగులు అంటున్నారు, పెద్ద జ్ఞానులు అంటున్నారు. మనం కొత్తగా నేర్చుకున్నది ఏముంది అని డౌట్ ఎప్పుడు ఉండేది నాకు. మనం ఏమి కొత్తగా నేర్చుకోవాలి, అన్నీ పత్రిసారి చెప్పినవే. మీరు ఏ మాస్టర్ని అబ్జర్వ్ చేయండి, అడిదిప్పి ఇడిదిప్పి పత్రిసారి చెప్పినవే చెప్తారు. కొంచెం దానికి డెకరేషన్ చేస్తారు అంతే తప్ప మనందరం పిరమిడ్ మాస్టర్లు చెప్పినవి అన్నీ పత్రిసారి చెప్పినవే, ఏమి కొత్త ఉండవు. నాకు అనిపించేది మనల్ని ఏమో పెద్ద పెద్ద మాస్టర్లు అంటున్నారు, ఈయన యోగులు అంటున్నారు, ఇంకేమేమో అంటున్నారు. మనం చెప్తేనేమో అన్ని సార్ చెప్పినవే కాపీ కొడుతున్నాం మనం అనిపించేది. ఒకసారి నా మనసులో ఇది ఉండేది. ఒకసారి పత్రిసారి భీమవరం వచ్చినప్పుడు సడన్గా ఏమీ లేదు విషయం, సడన్గా ఈ టాపిక్ తీసుకొచ్చారు ఆయన క్లాస్లో. అక్కడ పడుకొని ఉన్నారు, ఆయన కూర్చుంటే ఆయన ఏమన్నారు తెలుసా? ఒరే మీకు ఒక విషయం చెప్పనా అన్నారు ఆయన. చెప్పండి సార్ అంటే ఆయన అన్నారు, ఒరే నేను కొత్తగా కనిపెట్టింది ఏమీ లేదురా అన్నాడు ఆయన. నేనేం చేశాను తెలుసా? సాలార్జంగ్ ప్రపంచం అంతా తిరిగి విలువైన వస్తువులన్నీ సేకరించి ఒక మ్యూజియం పెట్టాడు. మనం ఏం చేస్తున్నాం? శుభ్రంగా వెళ్ళి అన్నీ చూసి ఎంజాయ్ చేస్తున్నాం. కష్టం అంతా పడింది వాడు, మనం హ్యాపీగా తిరిగి అన్నీ చూసేస్తున్నాం. అలాగే సాలార్జంగ్ ప్రపంచం అంతా తిరిగి విలువైనదంతా కొల్లగొట్టి తీసుకొచ్చినట్టు నేనేం చేశాను తెలుసా? ప్రపంచంలో ఉన్న సత్యాలన్నీ కొల్లగొట్టి తీసుకొచ్చి పిఎస్ఎస్ఎంలో పెట్టాను. అదే నేను చేసే పని. నేను కొత్తగా ఏమీ కనిపెట్టలేదు. వేమన దగ్గర నుంచి, వీరబ్రహ్మేంద్ర స్వామి దగ్గర నుంచి, ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడైతే సత్యం ఉందో ఆ సత్యాలన్నిటినీ నేను కొల్లగొట్టి అలెగ్జాండర్ లాగా సత్యాలను కొల్లగొట్టి తీసుకొచ్చి పిఎస్ఎస్ఎంలో పెట్టాను. కష్టమంతా నాది, సుఖమంతా మీది, మీరు శుభ్రంగా ఇప్పుడు తెగ చెప్పేస్తున్నారు మీరు అన్నాడు. అప్పుడు నా డౌట్ క్లారిఫై అయింది. ఆయనే అన్నారు, నేను కొత్తగా కనిపెట్టింది ఏమీ లేదు, వాళ్ళందరూ కనిపెట్టిన దాన్ని తీసుకొచ్చి నేను సొసైటీలో పెట్టాను, అదే నా పని అన్నారు. ఇప్పుడు మనకు ధైర్యం వచ్చింది, ఓహో మనం కొత్తగా కనిపెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. పత్రిసారి ఏదైతే చెప్పారో దాన్ని మన అందరి దగ్గరికి చేర్చడమే మన పని, అంతకు మించి మనం ఏం ఎక్కువ చేయక్కర్లేదని నాకు అర్థమైంది. కాబట్టి ఇవన్నీ మనకు తెలిసినవే. బుద్ధత్వము గురించి మనకి ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. బుద్ధత్వం అంటే నాకు తెలిసిన విషయాలు కొన్ని చెప్తానండి, మీకు కొన్ని తెలిసి ఉండొచ్చు. మేడం గారు మీరు ఏం చెప్తారండి అన్నారు. నేను ఏం చెప్తాను నాకే తెలియదు మేడం అన్నాను. ఎందుకంటే నాకు ఏం చెప్పాలి నాకే తెలియదు మేడం. అయితే బుద్ధ పౌర్ణం కదండి, ఇదే రాసేస్తానండి అన్నారు. ఇప్పుడు సరేనండి మేడం అలాగే రాశారు కాబట్టి అయ్యే చెప్తాను అన్నాను. బుద్ధత్వం అంటే క్షణ జాగ్రత్తలో ఉండడం. క్షణ జాగ్రత్త అంటే ప్రతి క్షణము మనం జాగ్రత్తగా ఉండడమే బుద్ధత్వం. ఏమండి? ఇది ఎవరికైనా ప్రత్యేకించి ఎవరికైనా ఒక కేటగిరీకి సంబంధించింది కాదు. ప్రతి మనిషి సాధన చేయాల్సిందే. ఇది క్షణ జాగ్రత్త అంటే ప్రతి క్షణంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఏ పని చేసినా జాగ్రత్తగా మనం ఉంటే గనక మనం బుద్ధులు అయినట్టే. ఏమండి? ఏ విషయంలోనైనా మనం అజాగ్రత్తగా ఉంటే, కొంచెం తేడా పాడా ఉంటే ఇంకా మనకు బుద్ధత్వం పూర్తిగా రానట్టే. అర్థమైందండి? బుద్ధత్వం అంటే ప్రతి క్షణం అంటే ప్రతి మాట, ప్రతి చేత, ప్రతి ఆలోచన, ప్రతి విషయంలోనే మనం కనుక ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకోవాలి. మనం నిర్ణయించుకొని ఆ జాగ్రత్తగా ఉండడానికి మనం ప్రయత్నిస్తే అప్పుడు మనకు బుద్ధత్వం అనేది వస్తుంది. అదే బుద్ధత్వం అంటే. పత్రిసారు చెప్పారు, అసలు బుద్ధుడికి ధ్యానానికి సంబంధమే లేదన్నాడు. బుద్ధత్వం అనేది ప్రతి మనిషికి అవసరమైనది. అది
ఆత్మజ్ఞానం ఉందనుకోండి, ఇది కూడా ప్రతి మనిషికి అవసరమైందే. కానీ ఆత్మస్థితిలో ఆ స్థితిలో లేని వాడికి మనం ఆత్మజ్ఞానం చెప్పినా అర్థం కాదు. కానీ బుద్ధత్వం అలం కాదు. బుద్ధత్వం అనేది వాళ్ళు లోవర్ లెవెల్, అప్పుడే కొత్తగా శైశవాత్మస్థితిలో ఉన్నవాడికైనా బుద్ధత్వం సంప్రాప్తించవచ్చు. ప్రతి క్షణం ప్రతి విషయంలోనే జాగ్రత్తగా ఉండడం అనేది ఎవడైనా సాధన చేయొచ్చు. అది ఒక్క ఆ ఉన్నతమైన ఆత్మే కాదు, ఇంకా అప్పుడే ఆ జన్మ తీసుకున్న ఆత్మ అయినా కూడా ప్రాక్టీస్ చేయాల్సింది బుద్ధత్వము. బుద్ధుడు అందుకని ప్రతి ఒక్కరికి బుద్ధత్వం కావాలన్నారు. ఆత్మజ్ఞానం అందరికీ యాక్చువల్గా అవసరం లేదు. శైశవాత్మకి ఆత్మజ్ఞానం అవసరం లేదు. వృద్ధాత్మ స్థితికి వచ్చేసరికి ఆత్మజ్ఞానం కావాలి. శైశవాత్మ స్థితిలో వాడికి ఆత్మజ్ఞానం కాదు, ఇంకా లోవర్ లెవెల్ నాలెడ్జే లేదు వాడికి. కాబట్టి వాడికి ఆత్మజ్ఞానంతో సంబంధం లేదు. కానీ బుద్ధత్వం అనేది అందరికీ సంబంధించింది అని చెప్పారు. కాబట్టి ప్రతి క్షణము మనం జాగ్రత్తగా ఉండడమే బుద్ధత్వము. ఇది ఫస్ట్ పాయింట్. దీనికి మనం అన్ని విషయాల్లోని సరిగ్గా ఉండడం అనేది ఆయన 8 అష్టాంగ మార్గం అని చెప్పారు. 8 మార్గాలు చెప్పి 8 విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండండి, సరిగ్గా ఉండడం ప్రాక్టీస్ చేయండి అని చెప్పారు బుద్ధుడు. బుద్ధుడు మొత్తం శాస్త్రాన్ని పరిశోధించిన తర్వాత నువ్వు సరిగ్గా ఉండడం, ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటే 8 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని అష్టాంగ మార్గం అని చెప్పడం జరిగింది మన బుద్ధుడు. అంతే కదండి. ఫస్ట్ సరైన దృక్పథాలు, సరైన సంకల్పాలు, సరైన వాక్కులు, సరైన కర్మలు, సరైన జీవనోపాయము, సరైన శ్రద్ధ, సరైన ఏకాగ్రత, సరైన ధ్యానము. ఈ 8 అంశాల్లో మీరు ప్రతి క్షణం జాగ్రత్తగా ఉంటే మీరు బుద్ధుడు అవుతారు అని చెప్పి ఆయన మొత్తము విషయాన్ని 8 అంశాలుగా తీసుకొచ్చి ఆ 8 అంశాల్లో మీరు సరిగ్గా ఉండడం కనుక ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు బుద్ధులు అవుతారు అని చెప్పాడు ఆయన. అందుకని మానవుడికి అష్టాంగ మార్గం అనేది బోధించడం జరిగింది. కాబట్టి బుద్ధుడు ఏం చెప్పాడు, మనం ఏం చేయాలి, బుద్ధుడిగా అవ్వాలంటే ఎలా మారాలంటే మనం ఏం చేయాలో తెలుసుకోవాలంటే 8 పాయింట్లు మన మైండ్లో పెట్టుకొని 8 పాయింట్లు మనం సరిగ్గా ఉండడం మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. మనం ఏం చేస్తూ ఉంటామంటే మనకు తెలుసు కానీ ప్రాక్టీస్ లోపం మనందరికీ. ఇవి ఎవరికి తెలియదు చెప్పండి? మనకి ప్రాక్టీస్ లోపం. సరైన వాక్కులు ఉండాలని తెలుసు కానీ మనకి ఇది లోపం. ఎవరో కనిపించారనుకోండి, మనం ఏం చేస్తాం, కనిపించారు కదా బాగోదేమో మాట్లాడుతుంటాము. కనిపించారు కదా ఏమో అనుకుంటాడేమో మాట్లాడకపోతే. ఏ అవసరం లేకుండా ఒక చిన్న మాట మాట్లాడినా అక్కడ మనకు బుద్ధత్వం లోపించినట్టే. సరైన వాక్కులు అంటే అర్థం ఏంటి? అవసరమైతేనే మాట్లాడాలి. ఇవన్నీ పత్రిసారి మొదటి నుంచి మనకు అలవాటు చేశారు. పిఎస్ఎస్ఎంలో మనకి వాక్క్షేత్రాన్ని, ఈ సంకల్ప శాస్త్రాన్ని, 8 అష్టాంగ మార్గాల్ని చక్కగా మనకు ప్రాక్టీస్ చేయించారండి మనకి. అందుకని ఆయన మీరు అబ్జర్వ్ చేయండి, 8 దృక్పథాలను మార్పించడం. మన దృక్పథాలు వేరువేరుగా ఉండేవి. మనకు సరికాని దృక్పథాలు ఉంటాయి జనరల్గా. ఉదాహరణకి క్లాసుకు రాలేదు, ఎందుకు రాలేదంటే ఏమంటాం మనం, ఈ ఎండ కదా రాలేదంటే. ఎండ అయితే రావా నువ్వు? ఎండకి నీ క్లాస్కి ఏం సంబంధం ఉందా? మరి వచ్చే వాళ్ళందరికీ ఎండ లేదా అంటే నేను ఎండ కాబట్టి నేను క్లాసుకు వెళ్ళలేదు అనేది సరైన దృక్పథమా సరికాని దృక్పథమా? నాకు ఇష్టం లేదు, నాకు వెళ్ళాలని లేదు అంటే సరైన అర్థం ఉంది. కానీ నీవు వంక దేని మీద పెట్టావు? నువ్వు ఎండ మీద పెట్టేశావు నీకు ఇష్టం లేక. అర్థమైందండి? ఇలా మనం ఏవో వంకలు చెప్తాం. అంటే దృక్పథాలు అంటే సరికాని దృక్పథాలు ఉన్నాయి మనకి, విషయాలు. అలాగే వాక్కులు, సంకల్పాలు, దేని కోరుకోవాలో దేని కోరుకోకూడదో తెలుసుకోకుండా సరైన వాటిని కోరుకోవడం. ఇలా ఈ అష్టాంగ మార్గం అందరికీ తెలిసినవే. అయితే ముఖ్యంగా నేను ఈరోజు చెప్పాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, పత్రి సార్ చెప్పారు ఒకసారి, ఒక మనిషి మనకి బుద్ధత్వము ఇప్పుడు వచ్చారు చెప్తాను. ఎందుకు తెలుసా? కింద కూర్చోవడం వల్ల లాభం ఏంటి చెప్పండి? కింద కూర్చోవడం వల్ల ఒక లాభం చెప్పండి. నాకు తెలిసి ఒకటే ఒక లాభం. ఏం లాభం చెప్పనా? ఎవడొచ్చినా లెక్కర్లేదు. కుర్చీలో కూర్చుంటే ఎవరో పెద్ద మనిషి వచ్చారు, ఇంకో రండి అంటే ఇక్కడికి అక్కడి నుంచి లేచి అక్కడ కూర్చుంటావు నువ్వు. కాబట్టి అందుకనే ఉత్తమాసనం అన్నారు దాన్ని. ఇప్పుడు మీరు హాయిగా కూర్చోవచ్చు. ఆ కుర్చీలో కూర్చున్నారే కానీ ఎవరు వస్తారని బెంగ వాళ్ళకి.
వాళ్ళకి. అవునా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఓకే, చాలా అద్భుతంగా ఉంది, చల్లగా ఉంది. ఇలా ఉంటే 4 రోజులు చేయొచ్చండి బుద్ధ పౌర్ణిమ. అవునా కదా? ఓకే, నేను ఒక కాన్సెప్ట్ చెప్తాను. కాన్సెప్ట్ ఏంటంటే అది జ్ఞానము తర్వాత మనకు కావాల్సింది బుద్ధత్వం. మనకి జ్ఞానం వచ్చిన తర్వాత మనం దేనికోసం సాధన చేయాలంటే జ్ఞానం అనేది తెలుసుకోవడం. జ్ఞానం అనేది ఆచరణ కాదు, జ్ఞానం అనేది తెలుసుకునేది. ఏముంది ఈ సృష్టిలో, ఏముంది, ఏది సత్యము ఏది అసత్యం అని తెలుసుకోవడమే జ్ఞానం. జ్ఞానం వచ్చిన తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే బుద్ధత్వము. ఏంటి చెప్పండి? దాన్ని బుద్ధుడు ఏమన్నాడంటే నిర్వాణము అన్నాడు. ఆయన ఏమన్నారు? నిర్వాణము. బుద్ధత్వం అన్నా నిర్వాణం అన్నా ఒకటే. ఇంకా ఇంగ్లీష్లోకి వెళ్తే ఎన్లైటన్మెంట్ అంటారు. మన లక్ష్యం ఏంటంటే ఎన్లైటన్మెంట్. ఎన్లైటన్మెంటే మన లక్ష్యం. మనకి జ్ఞానం పొందాము, జ్ఞానం పొందిన తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే ఎన్లైటన్మెంట్ కావాలి. మనం ఎన్లైటన్మెంట్లో జీవించాలి. మనందరికీ ఆత్మజ్ఞానం ఉందా లేదా చెప్పండి? లేదా? ఇన్ని సంవత్సరాల నుంచి వింటున్నాము, ఉంది కదా? నువ్వు శరీరమువా ఆత్మవా? చెప్పండి గట్టిగా. వెరీ గుడ్. ఆత్మకు చావు ఉందా లేదా? నువ్వు ఆత్మవైనప్పుడు ఆత్మ చావదన్నప్పుడు నీకు చావు ఉందా లేదా? నీ శరీరానికి అడగలేదు. నువ్వు శరీరం కాదు కదా, నువ్వెవరు? ఆత్మవి. ఆత్మకు చావు ఉందా? ఎంత గట్టిగా చెప్తున్నారు అంటే జ్ఞానం ఉన్నట్టే కదా మనకి. ఆత్మకు చావు లేదు కాబట్టి మనకి చావు లేదు. మనము చచ్చిన చావము. చెప్పండి. నేను చెప్పాను టీచర్, మీరు చెప్తే అంటే నేను రెండవది చెప్తాను. నేను చచ్చిన చావను. అది సంగతి. తెలిసింది కదా మనకి చావు లేదని తెలిసింది. భగవంతుడు అంటే ఎవరు? అది ఎవరు? అన్నీ తెలుసు మనకి. అన్ని పాఠాలు నేర్చేసి కూర్చున్నాం మనం. ఓకేనండి? భగవంతుడు ఎవరు? నేనే అంటాడు. నేను భగవంతుని ఇంకెవరికి భయపడాలంటాడు ఒకడు. భయపడద్దు కానీ మర్యాద ఇవ్వాలమ్మా. నువ్వు భగవంతుడు అయినా ఈ మర్యాద అనేది ఎందులో వస్తుందంటే ఎన్లైటన్మెంట్లోకి వస్తుంది. వాడు భగవంతుడే, నేను భగవంతుడే, వాడికి నేను మర్యాద ఇచ్చేది అన్నావు అనుకోని, నీకు జ్ఞానం ఉంది కానీ ఏం లేదు, బుద్ధి లేదు. ఏం లేదు, రైటే. వాడు భగవంతుడు, నేను అదే సినిమాలో ఉంటుంది, ఈ కాలు నాదే ఈ కాలు అన్నట్టు. వాడు భగవంతుడే, నేను భగవంతుడే. నేనేంటి వాడికి మర్యాద ఇచ్చేది కాదు. నువ్వు భగవంతుడు రైటే, వాడు భగవంతుడు రైటే. కానీ నీకంటే పెద్ద అయినప్పుడు నువ్వు వాడికి మర్యాద ఇవ్వాలా వద్దా? ఓకే, ఇది ఎందులోకి వస్తుంది? ఏ సబ్జెక్ట్లో వస్తుంది? బుద్ధత్వంలోకి వస్తుంది, నిర్వాణంలోకి వస్తుంది, అంటే ఎన్లైటన్మెంట్లోకి వస్తుంది. కాబట్టి మనందరికీ ఆత్మజ్ఞానం ఉంది. మనం ఆత్మలమని తెలుసు, భగవంతులమని తెలుసు, అసలు చావే లేదని తెలుసు, ఎన్నో జన్మలు ఎత్తామని తెలుసు, ఈ జన్మ తర్వాత మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతామని తెలుసు. తెలుసా లేదా? ఇది అందరికి తెలుసా లేదా చెప్పండి? అంటే మనకి జ్ఞానం ఉన్నట్ట లేదా? ఇప్పుడు ఏముండాలి తెలుసా మనకి? ఎన్లైటన్మెంట్ అంటే బుద్ధత్వం కావాలి మనకి. ఇది చెప్పారు పత్రి సార్. బుద్ధత్వము అంటే ఏం చెప్పారంటే పత్రి సారు, ఎవరైతే తన ప్రతి జీవిత పరిస్థితికి నో ప్రాబ్లం అనే విధంగా ఉంటాడో వాడు బుద్ధుడు అన్నాడు ఆయన. ఏమనాలి? దాన్ని ఏమన్నారంటే నో ప్రాబ్లం కాన్షియస్ అన్నారు. నో ప్రాబ్లం కాన్షియస్ అంటే ఎరుక. నువ్వు బుద్ధుడువా కాదా, అయ్యావా లేదా తెలుసుకోవాలంటే మనము ఈ కాన్షియస్లో ఉన్నామా లేదా తెలుసుకోవాలి. ఏ కాన్షియస్? అప్పటి గట్టిగా నో ప్రాబ్లం కాన్షియస్ అంటే నో ప్రాబ్లం అనే ఎరుకలో ఉండాలి. అంటే నీ జీవితంలో ఏ పరిస్థితి ఎదురైనా,
ఎలాంటి పరిస్థితులు ఉన్నా నీకు నువ్వేమనాలి? చెప్పండి గట్టిగా. అని నువ్వు అనుకుంటే అప్పుడు నీకు బుద్ధుడు అయినట్టు. నీ జీవితంలో ఏ పరిస్థితికైనా నువ్వు ప్రాబ్లంగా ఫీల్ అయితే ఇంకా నీకు బుద్ధత్వం లోపించినట్టు అని చెప్పారు. అర్థమైందండి? బుద్ధత్వానికి ఒకే ఒక డెఫినేషన్ చెప్పారు. అని ఏంటంటే, ఎవడైతే జ్ఞానం వచ్చేసింది కదా మనకి, ఇప్పుడు ఏమనాలి? మనం ఏ పరిస్థితి వచ్చినా ఏమనాలి? అదే సంగతి. ఏమండి? ఇప్పుడు వాటిని కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మన ఇంట్లో ఎవరో చనిపోయారు. చనిపోరా? ఎవరు చనిపోరా? చనిపోతారు కదా. చనిపోయినా మనం ఏమనుకోవాలి? చనిపోయిన వెంటనే నో ప్రాబ్లం గట్టి కేకేకండి. ఇంకా ఎవరో చనిపోయినప్పుడు ఏమనుకోవాలి మనం? తల్లిలో తండ్రిలో చనిపోయింది తెలుసు మనకి, వాడికి చావలేదండి. వాడు చావలేదని తెలిసినప్పుడు మనం ఏమనుకోవాలి? చనిపోతే మా అమ్మమ్మ చచ్చిపోయింది ఏమనాలి నేను? నో ప్రాబ్లం అంటాం. పక్కింట్లో వాడు పోతే నో ప్రాబ్లం అంటాం. మన ఇంట్లో వాడు పోయినప్పుడు అలా మనం పక్కింట్లో ఎవడో పోతే ఆ పోతే పోయేళ్ళమ్మా ఊరుకో పోయేవాడు తిరిగి వస్తాడంట. నీ ఇంట్లో పోయేసరికి బాగురు అంటాం మనం. కానీ అంటే మనకు తెలిసింది కదా ఆత్మకు చావలేదు, వీడు చావలేదని తెలిసినప్పుడు జ్ఞానం వచ్చిన తర్వాత ఈ పరిస్థితి వచ్చింది మన ఇంట్లో. నిజమే బాధగా ఉంటుంది. తల్లిలో తండ్రిలో పిల్లలు చనిపోయారు. ఎంతో మందికి చనిపోతూ ఉంటారు. ఎర్లీ స్టేజ్లోనే పిల్లలు చనిపోతూ ఉంటారు. తల్లిలో తండ్రి ఎవరో చనిపోతారు. చనిపోయినప్పుడు నువ్వేమనుకోవాలి? సరే చనిపోయారు, ఎవరు చనిపోవట్లేదు, అందరూ చనిపోతారు. ఈ పరిస్థితి నాకు ఎదురయ్యింది అయినా కానీ ఏమనుకోవాలి నువ్వు? చెప్పాలి గట్టిగా. ఆత్మ గీత్మ వదిలేండి. ఏమన్నా వెంటనే నో ప్రాబ్లం. సరే ఈ పరిస్థితి నాకు వచ్చింది, నో ప్రాబ్లం. అర్థమైందంటే అర్థం కాదు. అర్థమైంది. ఇంకొకటి, పెళ్ళిడు వచ్చింది, పెళ్ళి అవ్వట్లా ఏమనాలి? మనం అంటాం అయిపోయింది పెళ్ళి పెళ్ళి అవ్వనాలంటే అప్పుడు బుద్ధత్వం. ఇప్పుడు నేను అంటాను నాకు పెళ్ళి అవ్వకపోతే ఏముంది, నో ప్రాబ్లం, నాకు అయిపోయింది, నాకు ఇంకేమన్నా ప్రాబ్లం చెప్పండి. పెళ్ళిడికి వచ్చింది పాపో బాబో, పాపం సంబంధాలు చూస్తున్నాం మనం, కానీ కుదరట్లే అక్కడ. ఏమనాలి? నువ్వు నీ పని నువ్వు చేస్తున్నావు, అవ్వకపోతే నువ్వేం చేస్తావు చెప్పు? అంతే. ఏమనాలి? అది నో ప్రాబ్లం అన్నారు. పాపం చదివించాము, మేము చదువుతున్నారు పిల్లలు, ఉద్యోగం ట్రై చేస్తున్నాము కానీ ఎక్కడా సరైన ఉద్యోగం రావట్లేదు. ఇంట్లో ఖాళీగా ఉన్నాడు, తెలివైన వాడే, పాపం చదివాడు. నువ్వేమనుకోవాలి చెప్పండి? మన ప్రయత్నం మనం చేస్తున్నాం, వాడు చదువుతున్నాడు, వాడు రాస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, కానీ రావట్లేదు. నువ్వేమనాలి? చెప్పండి గట్టిగా. అది అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒక్క మా అబ్బాయికి ఉద్యోగం వస్తే సరిపోదు నాకంటే. నువ్వు ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా ఏదో ప్రాబ్లం నీకు చెప్తుంటాం, కంప్లైంట్స్. నాకు అన్నీ బాగున్నాయి, ఇది ఒక్కటి తీరిపోతే చాలు, నాకు ఇంకేం అక్కర్లేదంట. నీకు అదే తీరదు. నీకు అది తీరిపోతే నువ్వు ధ్యానం వదిలేసి వెళ్ళిపోతావు. కాబట్టి పరిస్థితి ఎదురైంది, ఎందుకు ఎదురైందో ఎదురవని. ఎన్నో పరిస్థితులు జీవితం అన్నాక రకరకాల పరిస్థితులు మనకు ఎదురవుతాయి. నీకు ఆత్మజ్ఞానం వచ్చింది, నీకు చావే లేదని తెలిసింది, ఎన్నో జన్మలు ఎత్తామని తెలిసింది. ఈ జన్మ కాకపోతే ఇంకొక జన్మలో కలుగుతాయని తెలిసింది కదా మనకి, తెరవలేదండి? ఫర్ ఎగ్జాంపుల్, పెళ్ళయింది, పిల్లలు లేరు, ఏమనాలి? చెప్పండి గట్టిగా. బాగానే ఉన్నాను నేను కదా. ఎందుకు పుట్టలేదంటే దీనికి ఏదో కారణం ఉంటుంది. గత జన్మలో ఎక్కువైపోయినా ఉండాలి, లేదంటే ఈ జన్మ నాకు వద్దనుకుని వచ్చి ఇంకొక జన్మ ఉందా లేదా? వచ్చే జన్మకు అవకాశం లేదా? అన్ని ఈ జన్మలను అనుభవించేలేటి మనం. ఒకే జన్మలో అన్ని ఎవరికి రావు, ఒక్కొక్క జన్మలో కొన్ని వస్తాయి. కాబట్టి ఈ జన్మలో నాకు ఇవి కలిగి లేదు, కాబట్టి ఏమనాలి? గత జన్మలో ఎక్కువ ఎంతమంది పిల్లలు పుట్టారు మనకి, అయిపోయింది అది. ఈ జన్మలో లేరు, ఒక జన్మ లేకపోతే ఏం నష్టం నీకు? కాబట్టి ఏమనాలి? చెప్పాలి గట్టిగా. అది అలా నువ్వు అనుకుంటే అప్పుడు ఏమొచ్చినట్టు నీకు? బుద్ధత్వం వచ్చినట్టు. లేదని ఏ విషయానికైనా నువ్వు ప్రాబ్లంగా ఫీల్ అయ్యావనుకో, నీకేం లేనట్టు, ఇంకా అక్కడ కొంచెం లోపించినట్టు, బుద్ధత్వం లోపించినట్టు. అర్థమైందండి? అలాగే మీ పిల్లోడు ఉన్నాడు, బాగా చదువుతున్నాడు, తెలివైన వాడే, కానీ చదవట్లే, అస్తమానం ఆటలకి వెళ్ళిపోతున్నాడు.
ఒరే నిన్ను హాస్టల్లో వేస్తాం భయపెడుతున్నాడు. వాడేమో రోజు ఆటలు. తెలివైన వాడే కదా, ఎప్పుడో ఒకప్పుడు చదువుతాడు. ఏంటి కంగారు నీకు? ఆటలు ఆడుకునే వయసు ఆడిని. చదవట్లేవాడు పాపం. ఫీజులు ఏమో నిమ్మవాడు. నీ ఫీజులు గుర్తొస్తున్నాయి నీకు, వాడికి ఏం గుర్తొస్తున్నాయి? ఆటలు గుర్తు. నీ ఫీజు సంగతి ఆడికి ఎందుకు? నీకు ఏముందంటే ఏంటో వీడు ఫీజులు పోతుందని చదవట్లేదు అంటారు. నీకు అది పెద్ద ప్రాబ్లం. కానీ ఏమన్నా నువ్వు నో ప్రాబ్లం. ఏమో ఎప్పుడు చదివా ఏదో టైంలో చదువుతాడేమో. మా తమ్ముడు ఉండేవాడండి, మా సొంత తమ్ముడే. వాడు చిన్నప్పుడు అసలు చదివేవాడు కదా. పుస్తకం తీస్తే నిద్ర వచ్చేసేది. వాడు పడుకుని పోయేవాడు. నేను తెగ చదివేసేవాడిని. అంటే బిల్డప్ అనమాట, అందరూ బాగా మెచ్చుకుంటారండి. వాడికి ఎప్పుడు చదివేవాడు కాదు సరిగ్గా. మా అమ్మాళ్ళు ఏమనేవారంటే వీడు ఎందుకు పనికిరాడు, ఇంకా వ్యవసాయం చేసుకుంటాడు వీడు అని. మా పెద్దోడు మాత్రం పెద్ద ఆఫీసర్ అవుతాడు అనుకునేవాడు. వాడు 10th అయ్యే వరకు మామూలుగా చదివాడు. అన్నీ ఎప్పుడు ఏం చదివాడు కదా సరిగ్గా. కొంచెం 10th అయిన తర్వాత వాడికి ఏం బుద్ధి పుట్టిందో తెలియదు కానీ కొంచెం బాగా చదవడం మొదలెట్టి ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ వచ్చింది వాడికి, నాకు సెకండ్ క్లాస్ వచ్చింది నాకు. తర్వాత వాడు డిగ్రీ అయ్యింది. డిగ్రీ అయిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి సీటు కొట్టాడు. తర్వాత ఎంటెక్ చేశాడు. తర్వాత పిహెచ్డి చేశాడు. ఇప్పుడు యూనివర్సిటీ ప్రొఫెసర్ అయ్యాడు. నేనేమయ్యాను? ఇంజనీర్ చదివి ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్ అయ్యాను నేను. మా అమ్మ నాన్న చిన్నప్పుడు ఏమన్నాడు, మా పెద్దోడు పెద్ద ఆఫీసర్ అవుతాడు, ఎందుకు పనికిరాడు అన్నాడు. ఏమయ్యాడు? ప్రొఫెసర్ అయ్యాడు. పెద్ద ఆఫీసర్ అవుతాడు అనుకున్నాడు. ఇదే ఇప్పుడు ఏమంటున్నారు, నువ్వు ఏమన్నావు వాడు చూడ ప్రొఫెసర్ అయ్యాడు, నువ్వు ఇంకా అలాగే ఉండిపోయావు అంటాను. అన్ని చిన్నప్పుడు వాడిని తిట్టడం కొట్టడం చేసేవారు. ఏమైనా అర్థం ఉందా? ఏమో వాడు తెలివి ఎప్పుడు ఉపయోగిస్తాడు ఎవరు చూశాడు. కాబట్టి ఏమనాలి? అది ఇది పత్రి సార్ చెప్పారండి, నా సొంత కాన్సెప్ట్ కాదు. మళ్ళీ వీడు చెప్పాడు, నమ్మాల వద్దు అనుకోకండి. పత్రి సార్ చెప్పారు ఒకసారి, బుద్ధ పౌర్ణమికి చెప్పారు. ఏదో ఇయర్ గుర్తులేదు కానీ నాకు బాగా నచ్చింది కాన్సెప్ట్. ఆయన చెప్తూ అన్నారు, ఈ కాన్సెప్ట్ మీరు అందరికీ చెప్పండి అన్నాడు ఆయన. ఏ పరిస్థితి వచ్చినా నువ్వు నో ప్రాబ్లం అనాలి అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు పత్రి సార్. ఏం తెలుసు ఎగ్జాంపుల్ అయినా? మనకి జీవితంలో ఆదర్శము దేవకీ దేవి వసుదేవుల్లాగా నువ్వు ఉండాలి అన్నాడు ఆయన. ఎవరిలాగండి? దేవకి. ఎవరు వాళ్ళిద్దరు? కృష్ణుడి తల్లిదండ్రులు. వాళ్ళిద్దరిని కంసుడు చెరసాలలో బంధించాడు. ఓకేనండి? చెరసాలలో బంధిస్తే ఎంతమందికి కన్నారు వాళ్ళు? 80 అవునా? ఒక్కొక్కరిని వాళ్ళ కళ్ళ ముందే నరికి చంపేసేవాడు కంసుడు. అయినా ఒకరి తర్వాత ఇంకొకరిని కనేవారు. ఎక్కడ కూర్చొని? జైల్లో ఉంటూనే 8 మందికి సంతానం చేసి హాయిగా సంసారం చేశారు. నీకేం పోయా కానీ ఏసీలో కూర్చొని ఎడుతున్నావురా అన్నాడు పత్రి సార్. వాళ్ళు ఎక్కడుండి చేశారు? జైల్లో ఉండి ఎంతమందికి సంతానం, ఎంతమందిని కన్నారు? 80 హాయిగా సంసారం చేశారు. వాళ్ళు నో ప్రాబ్లం అన్నారు. వాళ్ళు ఏమన్నారండి? వాళ్ళు నీకేమన్నా ఏసీ రూమ్లో కూర్చున్నావు కాదు, లేదు ఎట్లేదని ఎడుతున్నాను. ఎక్కడ దేవకీదేవి వసుదేవులు, ఎక్కడ మనం అన్నారు. నువ్వు కూడా అలా ఉండగలిగితే అప్పుడు నీకేమన్నట్టు? బుద్ధత్వము. అర్థమైందండి? కాబట్టి ఎవరు గుర్తు రావాలి? కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళిద్దరు గుర్తు చేసుకోండి అన్నాడు. అంతకంటే కష్టాలు ఉన్నాయి ఎవరికైనా? అలాగా మనం చిన్న చిన్న విషయాలకి భార్య ఏదో అంటేనే భర్త ఏదో అంటే విడాకులన్నీ బయలుదేరిపోతున్నాం మనం. నన్ను అంటాడా నాకేం తక్కువ, నేను చదువు తక్కువ, ఏం తక్కువ, నాకు నేను అంత తెచ్చాను అంట, లేకపోతే నేను అంత ఆఫీసుని అంటాడు వీడు. మొత్తానికి సర్దుకుంటే ఏమీ రాదు కదా. చిన్న చిన్న ఏదో ఉన్నాయి. ఒకసారి భార్యది అప్పర్ హ్యాండ్ అవుద్ది, ఒక్కోసారి భార్య అప్పర్ హ్యాండ్ అయినప్పుడు భర్త నోరు మూసుకుంటే, భర్తలు అప్పర్ హ్యాండ్ ఉన్నప్పుడు భార్య ఏమనాలి? నోరు మూసుకుంటే అక్కడితో ఆగిపోతాయి కదా. భర్త తిట్టినప్పుడు భార్య ఏమనుకోవాలి? అది ఏమనాలి? భార్య తిట్టినప్పుడు భర్త అనాలి. అనకపోతే తేడాలు వచ్చేస్తాయి. అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది దానికి. సాక్రటీస్ ఉన్నాడు కదా. సాక్రటీస్ తెలుసా? చూసారండి ఆయన్ని? తెలుసా అంటే మనం చూసామా? ఏదో విన్నాం ఆయన పేరు. సరే, సాక్రటీస్ భార్య మహా గయ్యాలి. ఆవిడ పేరు జాన్ తిప్పే. జాన్ తిప్పి
తిప్పే అంటారు, తిప్పి అంటారు ఏదో మొత్తానికి. ఆవిడ పేరైతే మనకి అవసరం లేదు కానీ కూర్చోండి మేడం గారు. పెద్దవారికి ఇచ్చేయండి కుర్చీలు. ఉత్తమాసనంలోకి వచ్చేయండి, ఇక్కడ ఖాళీ ఉంది పైకి. యోగా చేసే వాళ్ళందరూ రావచ్చని చెప్పండి సార్, కూర్చోగలరు కిందకి. ఏమండి యోగా మాస్టర్లు ఉన్నారంట. యోగా చేయగలిగే వాళ్ళు కింద కూర్చోగలరు. ఓకే ఓకే అండి. ఇంకా క్లోజ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఎందుకు ఏం చెప్తాం మనం? నో ప్రాబ్లం. క్లాస్ చెప్తున్నాము, మధ్యలో ఎవరో వచ్చారు, డిస్టర్బెన్స్ చేశారు, ఏమనాలి? సర్రమని రెచ్చిపోవాలా నువ్వు? క్లాస్ అన్న తర్వాత ఏవో జరుగుతాయి కదా, ఏమనాలి? నో ప్రాబ్లం అన్న. భోజనాలకు వెళ్ళాము, అక్కడ ఇడ్లీలు అయిపోయి నువ్వు వెళ్ళేసరికి ఏమనాలి? అంతేగాని అనవసరంగా వచ్చాను ఇక్కడికి, ఇలాంటిది ఎక్కడో చూడలేదు అంటారా? అంటే నీకు బుద్ధత్వం లేనట్టు. అర్థమైంది? కార్యక్రమానికి వెళ్ళాము, అక్కడ ఏదో నీకు సరిగ్గా సౌకర్యం లేకపోతే ఎక్కువ మంది మీద ఉంటాయా? ఇంట్లో ఉన్నట్టు ఇంట్లోనే సరిగ్గా ఉండవు. అలా ఉన్నప్పుడు కూడా నువ్వు ఏమనాలి? ఏమనాలండి? నో ప్రాబ్లం అనాలి. సాక్రటీస్ భార్య మహా గయ్యాలి. ఆ సంగతి ఎవరికి బయటికి తెలియదు, కొంతమందికి వాళ్ళ శిష్యులకే తెలిసేది. ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్కి ఈ భార్య సంగతి తెలియక, సాక్రటీస్ మంచి పేరు ఉండేది. ఆయన ఇండియాలో బుద్ధుడు ఎలాగో గ్రీస్ దేశంలో సాక్రటీస్ అంతా తత్వవేత్త, ఆయన జ్ఞాని, ఆయనకి మంచి పేరు ఉండేది సమాజంలో. ఒకసారి ఆయన ఫ్రెండ్ ఏమన్నాడంటే, మీ ఇంటికి వచ్చి మీ ఆతిథ్యం పొందాలని ఉంది అన్నాడు. అప్పుడు సాక్రటీస్ తెలుసు కదా సంగతి, ఇంట్లో ఎలా ఉంటుందో, వద్దులేరా ఏదైనా ఉంటే బయటే చూసుకుందాం అన్నాడు. ఆయన లేదు లేదు, మీ ఆవిడ చేతితో కనీసం ఒక కప్పు టీ అయినా తాగాలని ఉంది అన్నాడు. సరే నీకు అంత సరదాగా ఉంటే రా అని చెప్పి తీసుకెళ్ళి సాక్రటీస్ తీసుకెళ్తే ఇంట్లోకి వెళ్ళేసరికి ఆవిడ బయటకు వచ్చింది. ఇంకా రోజు వేసిన క్యాసెట్ కదా, తిట్టరాని తిట్లన్నీ తిడుతూనే ఉంది. ఎవర్రా మీ ఆవిడని? మా ఆవిడ అన్నాడు. గురునాయన ఇలా ఉందండి రా. మొత్తానికి తిట్టకుండా ఉన్నాడు. ఈడేమో కూర్చున్నాడు ఇంట్లో టీ తాగుదామని. నన్ను వెళ్ళిపోతాను, నాకు టీ వద్దు, ఏమవుతాను. లేదు లేదు వద్దు, టీ తాగేసి వచ్చింది. ఈలోగా ఆ సాక్రటీస్ భార్య సాక్రటీస్ని అంతా తిట్టేసి నువ్వే ఎందుకు పనికిరా, నీతో పాటు ఇలాంటి ఎదవలందరినీ వేసుకొస్తా పెట్టిగారు అంటే. ఊరు నాని ఇది నా వైపు తిప్పిందా, ఆయన ఒక 5 నిమిషాలు ఆయన చెప్తే చల్లగా అటు చూసి ఇటు చూసి జారిపెట్టాడు. మర్నాడు వీధిలో కనబడ్డాడు సాక్రటీస్. ఊరే నీ భార్య ఎలాంటిదా, మీ ఆవిడ కంటే మా ఆవిడ 1000 రెట్లు బెస్ట్ రా నాయన. మా ఆవిడ ఎందుకు పనికిరాదనుకున్నాను, మీ ఆవిడని చూసాక మా ఆవిడ చాలా దేవత అనిపించింది. ఇలాంటి ఆవిడతో ఎలా భరిస్తున్నావురా నువ్వు అన్నాడు సాక్రటీస్ని. అప్పుడు సాక్రటీస్ అన్నాడు, ఏమన్నాడు తెలుసా? అది చూడాలి, ఆ రోడ్డు మీద ఏమవుతుందని చెప్పి అన్నాడు. పెద్ద ట్రక్ వెళ్తుంది డ్రూమ్ అనుకోని. ఇప్పుడు ఆ ట్రక్ సౌండ్ ఎలా ఉందంటే డ్రూమ్ అని ఉంది. ఇప్పుడు దాని సౌండ్ మన ఇద్దరికి ఇక్కడ ఏమైనా ప్రాబ్లమా అన్నాడు. అది అలా వెళ్ళిపోతుంది, మన ఇద్దరం ఇక్కడ ఇలా మాట్లాడుకుంటున్నాం. దాని సౌండ్ మనకి ఇక్కడ ఏమైనా ప్రాబ్లం లేదు అన్నాడు. అలాగే మా ఇంట్లో ఒక ట్రక్ ఉంది అనుకున్నాను రా అన్నాడు. అది రోజు డ్రూ అంటూనే ఉంటుంది, నా పని నేను చేసుకుంటాను. ఇంటికి వెళ్తాను, అది డ్రూ అంటూనే ఉంటుంది, ఏదో ఉంటే తినేస్తాను, అది డ్రూ అంటూనే ఉంటుంది, మళ్ళీ వచ్చేస్తాను బయటికి. దాన్ని డ్రూ దాందే, నా పని ఏ ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఎవరు? అర్థమైందా? అది జ్ఞానుల లక్షణం. మనమేమో ఎవరి ఇంట్లో ఎవరు అనేసరికి ఊరందరికీ చెప్పేస్తాం మన గొడవ. సాక్రటీస్ పాపం అన్ని తిట్టినా ఎవరికి ఎప్పుడేం చెప్పలే. అర్థమైందా? మీరు కూడా మీ ఇంట్లో డ్రూ అంటే మీరు ఏమనాలి? నో ప్రాబ్లం అనాలి. అంతే తప్ప మీ ఆవిడ దగ్గర నువ్వు ఎన్ని తిట్టుకో నాకు నో ప్రాబ్లం అన్నావు, నీ పని అయిపోద్ది. సీక్రెట్ చెప్పకూడదు, బయటకు అనకూడదు నో ప్రాబ్లం అని. ఎక్కడ ఉంచుకోవాలి? అది లోపల ఉంచుకోవాలి. కాబట్టి ఇది బుద్ధత్వం అంటే పక్క నవ్వడమే బుద్ధత్వం. ఏడుతూ ఉండి ఈ ధ్యానంలోకి రాకముందు ఏడిపే, వచ్చాక ఏడుపు, ఇంకెందుకు మన బతుకు చెప్పండి. నేను ధ్యానంలోకి రాకముందు అంటే బాగా జోవియాలకు ఉండేవాడిని, ఎప్పుడు నవ్వుతూ ఉండడం అలవాటు నాకు. మా ఫ్రెండ్స్ అందరూ జోక్స్ అయ్యి. ధ్యానంలోకి వచ్చాక అనుకున్నాను నవ్వకూడదేమో, సీరియస్గా ఉండాలేమో, నవ్వితే మనం ధ్యానం చేసినట్టు కాదేమో, మనకి ఏమైనా తీసేస్తారేమో, ఇలాంటి డౌట్ ఉండేది. ఇంకా అలా సీరియస్గా ఉండేవాడు మొహం. సీరియస్గా ఉండి తలనొప్పి వచ్చేసేది నాకు. ఇదేం బతుకురా నాయన, ధ్యానంలో రాకముందే బాగుండేది నాకు. వచ్చిన తర్వాత ఆ తర్వాత నాకు ఏమర్థమైందండి, కొన్ని సంవత్సరాలకి
అది కాదు నవ్వడమే ధ్యానం అన్న సంగతి నాకు అర్థమైంది. ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఏ పరిస్థితి వచ్చినా కూడా ఏమనాలి చెప్పండి, అది నో ప్రాబ్లం. ఎన్నో వస్తాయి ప్రతి ఒక్కరికి. ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ఏమనాలి? వెరీ గుడ్. ఏమనాలి? అది మనకంటే లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. మన పరిస్థితిని బట్టి మనం ఉన్నాం. ఏ ఆర్థిక పరిస్థితిలో ఉన్నా పరిస్థితిలో ఉన్నాం. ఏమైంది? నో ప్రాబ్లం అన్నారు. బాగా అప్పులు ఎక్కువైపోయినాయి, ఏమనాలి? ఇచ్చేవాడు వాడు ఇంటికి వచ్చేవాడికి మనం కదా, వాడు ఇంటికి వచ్చి నానాయాగి చేసినా నువ్వేమనాలి? వాడితో అనకూడదు, నీకు నువ్వు అనుకోవాలి లోపల. ఎన్ని తిట్టాడు. కొంతమంది అప్పుల అందరూ రాగానే భరించలేక సూసైడ్ చేసుకుంటాడు. వాడు ఎన్నిసార్లు వస్తాడు రాని, వాడు వచ్చినప్పుడల్లా తిట్టినంతసేపు నువ్వేమనుకోవాలి మనసులో. అది ధ్యానం. మనం ధ్యానంలో అంటే అంతే మరి, అర్థమైందండి? లేదంటే కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోదు. నేను మోట్రొక్కలాగా మా ఇంటికి ఎవడైనా వచ్చారనుకో, నాకు ఇష్టం లేదని వెంటనే ధ్యానంలో కూర్చుండిపోతాను నేను. వాడు వచ్చి కూర్చొని ఏం చేస్తానంటే వీడు ఎప్పటికీ లేచేలా లేదని వెళ్ళిపోతాడండి. వాళ్ళు లేచిపోయాక నేను లేచిపోతాను. ఈ ధ్యానం మనకి ఎలా కూడా ఉపయోగపడుతుంది అప్పుడప్పుడు. శక్తి జ్ఞానం సంగతి తర్వాత ఉన్నా ఇలాంటి వాళ్ళని తప్పి వాడు వచ్చాడని కూర్చొని గంటలాగా కదలలేడు. పనికి ఊర్లో విషయాలన్నీ చెబుతూ ఉంటాడు. దానికోసం వాడు వస్తాడని తెలిసి మనం ఇక్కడ కళ్ళు మూసి ధ్యానం చేసామనుకో, చేస్తే ఆడు చేస్తాడు, లేదంటే వెళ్ళిపో. అంతే తప్ప మనల్ని ఏమంది కదా, అవమానం కూడా చేయలేదు వాడిని మనం. కాబట్టి ఏమండి, ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. బుద్ధత్వం అంటే ఇది. పత్రిసారి చెప్పారు, ధ్యానానికి బుద్ధత్వానికి. ధ్యానం చేస్తాం అన్ని ప్రాబ్లంగా ఫీల్ అవుతాం మనం. అలా నువ్వు ఏ విషయాన్ని ప్రాబ్లంగా ఫీల్ నిజమే వస్తుంది ప్రాబ్లం. ఆ ప్రాబ్లంగా ఫీల్ అనిపించినప్పుడు మనకి ఏ విషయం అయితే ప్రాబ్లంగా ఫీల్ అనుకుంటున్నామో దాన్ని లుక్అవుట్ చేసి, ఓకే నాకు ఈ విషయం ప్రాబ్లంగా అనిపిస్తుంది, ఆ విషయం నాకు నో ప్రాబ్లం అని ప్రాక్టీస్ చేయాలి. దీన్ని మనం ఊరికి వచ్చేది ధ్యానం చేస్తే మనకు అది వచ్చేదండి. ఎంత ధ్యానం చేసినా మన జీవితంలో వచ్చిన సందర్భాలకి సిచ్యువేషన్స్కి మనం ఏం చేయాలి? ఈ నో ప్రాబ్లం కాన్షియస్ అన్నారు. అందుకే ఎరుక, ప్రతి క్షణము ఆ ఎరుకలో ఉండాలి. ఓకే, యవ్వనం పోయింది, ముసలి వయసు వచ్చేసింది, ఏమనాలి? యంగలో ఉన్నప్పుడు అందరూ చూసేప్పుడు ఎవడు చూడట్లేదు, ఏమనాలి? ముసలి వయసు ఓల్డ్ అయిపోతున్నానని చెప్పేసి నువ్వు బాధపడితే, నీ ఓల్డ్ ఏజ్ని చూసి నువ్వు బాధపడితే నీకు బుద్ధత్వం లేనట్టు. ఆహా పోతే పోయింది, ఇప్పుడు యంగ నుంచి ఓల్డ్లోకి వచ్చాను, నో ప్రాబ్లం అనాలి. ఏమనాలండి? అది సరే ఇంకోటి చెప్పారు, పాటిస్తారంటే చెప్తాను, లేకపోతే చెప్పను. పాటిస్తారా? మీరు తలుగు పేరు చూసుకుంటే అడ్డంగా దొరికిపోతారు. నల్ల జుట్టు తెల్లబడింది, ఏమనాలి? ఎవరు మాట్లాడలే ఇంతవరకు, నో నో అన్నారు. ఇప్పుడు ఇంకా మాట్లాడట్లేదు. కాదు, ఆవిడప్పుడే చెప్పింది రంగేసి. అబ్బా, నల్ల జుట్టు తెల్లబడితే నో ప్రాబ్లం కదండి, రంగేసేయాలంటే. ఈ తెలివి బాగుంది ఇవిడిది. నల్ల జుట్టు తెల్లబడితే నల్లగా ముఖమేమో తెల్లగా ఉండాలా, జుట్టేమో ఇది మాత్రం నల్లబడకూడదంట. ఎలా ఉండాలి? ఇది ఎలా ఉండాలి? కాబట్టి మారింది. వయసుతో పాటు అన్నీ మారుతాయి. మారిన పరిస్థితి, ప్రతి పరిస్థితికి నువ్వు ఎలా ఉండాలి? నో ప్రాబ్లం కాన్షియస్లో కనుక నువ్వు ఉంటే, ఒక ఆవిడకి అలాగే చెప్పాను నేను. ఆవిడ ఏమో తెలుసా, ఏమని మీరు చెప్పింది బాగానే ఉంది కానీ ఇప్పటికిప్పుడు నేను రంగు తీసేద్దాం, మా ఆయన నన్ను పోతలేడు అన్నట్టు. నువ్వు ఇలా కాల్ చేసుకుంటే నేనేం చెప్పనమ్మా. ఈ విచిత్రం ఏంటంటే, నేను చెప్పిన తర్వాత నాకు తెల్లబడ్డం మొదలైంది. కటింగ్కి వెళ్ళినప్పుడు ఆయన అంటాడు, వేసేనా మాస్టర్ రంగు అంటే, వద్దురా బాబు నేను ఎక్కడికి వెళ్ళా, నో ప్రాబ్లం అంటున్నాడు. ఇప్పుడు వేయాలంటే నాకు బాధగా ఉంది, భయంగా ఉంది. కాబట్టి మనం ఏం చెప్తాం అయ్యే వస్తాయి మీదకి మనకి, అర్థమైందా? కాబట్టి కొన్నాళ్ళకి వచ్చి కష్టంగా ఉన్న తర్వాత అలవాటు అయిపోతుంది. పత్రిసారి చెప్పారు ఈ పాయింట్ కూడా, ఆయన స్టేజ్ మీద చెప్పారు. ఈ చెప్పిన తర్వాత చాలామంది కళ్ళ స్టైలా. ఓకేనండి. కాబట్టి ప్రతి పరిస్థితికి
చెప్పారు పత్రి సార్, 2 చెప్పారు. ఒకటి ఇన్నరు, ఒకటి రెండోది అవుటర్. అంతర్ ప్రపంచము, బాహ్యం. అంతర్ ప్రపంచంలో ఎప్పుడు శూన్యంలో ఉండాలి. ఇప్పుడు ఎలా ఉండాలండి? ఇక్కడ లోపల ఏమి ఉండకూడదు, ఏ వ్యక్తి ఉండకూడదు. మన లోపల వ్యక్తులు ఎక్కడ ఉండాలి? మన లోపల మాత్రం ఉండకూడదు. మా ఆవిడ బయట ఉండాలి, లోపల రాకూడదు. అర్థమైంది? మా ఆవిడ లేదు కాబట్టి చెప్తున్నాను. ఆవిడని లోపల ఉండకూడదు. మన లోపల ఏ వ్యక్తులు ఉండకూడదు, ఏ పరిస్థితులు ఉండకూడదు. మనకు పరిస్థితులు, వ్యక్తులు ఎక్కడ ఉండాలి? లోపల ఎప్పుడు శూన్యంగా ఉండాలి. మనము శూన్యం. ధ్యానం అంటే ఏంటి? మనసుని, అంతరంగాన్ని శూన్యం చేసుకోవాలి. ఏమీ రాయని నల్లబల్ల. సైకాలజీలో అంటాడు, టాబ్యులారస్ అంటాడు. ఏమీ రాయని నల్లబల్ల ఎలా ఉంటుందో అలా క్లీన్గా ఉండాలి. ఎప్పుడెప్పుడైతే మనసులో ఏమైనా విషయాలు వస్తే వాటిని ఎప్పటికప్పుడు ఏం చేయాలి? మళ్ళీ బోర్డు చెరిపినట్టు చెరిపేయాలి. ఈ టచ్ ఎలాగో ఈ శ్వాసను గమనిస్తూ ఉంటే మన లోపలికి వచ్చినవన్నీ పోతాయి, మళ్ళీ చెరిగిపోతాయి. అర్థమైందండి? కాబట్టి అంతరంగంలో ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? ఎప్పుడూ శూన్యంగా ఉండాలి. అంతరంలో ఏమీ ఉండకూడదు. బహిరంగంలో, బాహ్య ప్రపంచంలో, బాహ్యంలో ఎలా ఉండాలంటే యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్ అన్నారు. యాక్సెప్ట్ యాజ్ పత్రిక సార్ చెప్పింది. అంటే అర్థం ఏంటంటే ఎలా ఉందో అలా యాక్సెప్ట్ చేయి. నువ్వు ఏ పరిస్థితి ఎదురైంది దాన్ని ఎందుకు వద్దనుకుంటావు? నువ్వు కాదంటావు. దానికి ఎందుకు బాధపడతావు? నువ్వు అది ప్రాబ్లంగా ఫీల్ అవుతావు. నువ్వు అది నాకు ఉండకూడదని అనుకోకూడదు. ఏ పరిస్థితి ఎదురైతే బాహ్య పరిస్థితిలో ఆ పరిస్థితిని నువ్వేం చేయాలి? ఉన్నది ఉన్నట్టు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అంతేగాని దాన్ని మార్చే ప్రయత్నం నువ్వు చెయ్యకు. అలా మార్చే ప్రయత్నం దేనికి ఎలా ఉంటే దాన్ని అలా యాక్సెప్ట్ చేస్తే అది బుద్ధత్వము. అంతరంలో శూన్యంగా ఉండాలి, బాహ్యంలో ఏది ఎలా ఉన్నా దాన్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. అర్థమైందండి? అర్థం కాలేదా? కాబట్టి బుద్ధత్వం అయిపోయింది. టైం నువ్వు టైం అయిపోయింది దిగిపోరా అన్నాడు. అప్పుడు ఏమన్నా నేను కాన్షియస్ అంటే అదే ఎరుక. ఇంత చెప్పి నన్ను ఎవడేదంటే నేను ఫీల్ అయిపోతే పత్రిసారి చెప్పారు. పిరమిడ్ మాస్టర్ అంటే ఎలా ఉండాలో చెప్పారు తెలుసా? చెప్పనా? దున్నపోత మీద వాన కురిసినట్టు ఉండాలి రా అన్నాడు. ఎలా ఉండాలి చెప్పరే? అంటే మనం ఎవరెందుకు అంటే దాని అర్థం ఏంటంటే దున్నపోతు చూడండి, ఎంత వర్షం కురిసినా అది కదలదు, మెదలదు, అలా ఉంటుంది. మనం కూడా ఎన్ని అవమానాలు వచ్చినా ఏమొచ్చినా అలా స్థిమితంగా ఉండడం నేర్చుకోవాలి, స్థిరంగా ఉండడం నేర్చుకోవాలి, స్థిత ప్రజ్ఞతతో ఉండడం నేర్చుకోవాలి. అదే బుద్ధత్వం అంటే. వస్తాయి మనకి, అదే ప్రాక్టీస్. మిగిలిన వాళ్ళకి మనకి తేడా ఏంటి? మనం అలా అయిపోతే ఇంకెందుకు మనకి ఇన్ని సంవత్సరాల ధ్యానం? అర్థమైందండి? మనం ప్రాక్టీస్ చేయాలి. దేన్ని? ఇంకా ఆత్మజ్ఞానం అయిపోయింది, ఇంకా ఆత్మ 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 అనకండి. ఇంక గట్టిగా అంటే చెయ్యాలనుకుంటారు. మరి ఆత్మ అంటే ఆత్మ అన్న సంగతి అయిపోయింది. కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తాను, నువ్వు ఆత్మవి, నీకు సాగులేదు తెలుసా? మీ అమ్మ సాగలేదు, మీ నాన్న సాగలేదు, నువ్వు సాగు, మీ తాత సాగడం, మీ పిల్లలు సాగడం చెప్తాం. అవునా అంటాడు. నిజమేనా అంటాం. మరి వీళ్ళందరూ ఏమయ్యారంటే మళ్ళీ వచ్చి పుడతారని చెప్తాం. అవునా అంటాం. అయిపోయింది అక్కడ. తర్వాత ఆత్మజ్ఞానం అయిపోయింది. ఆత్మజ్ఞానానికి అంతం ఉంది, కానీ ఎన్లైటన్మెంట్కి అంతం లేదు. ఇది నిరంతర ప్రక్రియ. ప్రతి క్షణం మనం నేర్చుకోవాలి. అర్థమైందండి? కాబట్టి ఇది నో ప్రాబ్లం కాన్షియస్. చెప్పండి. ఏ పరిస్థితి ఎదురైనా కూడా ఏమనాలి? నో ప్రాబ్లం అనాలి. అర్థమైందండి? దాన్నే మనం బుద్ధత్వం. పత్రిసారి చెప్పారు. నేను నా దగ్గరికి ఎవడైనా వచ్చినప్పుడు వీడు ధ్యానం చేస్తున్నాడా, సేవలు చేస్తున్నాడా ఏమి చూడను. నేను వీడు నో ప్రాబ్లం కాన్షియస్ లో ఉన్నాడా లేడా అని టెస్ట్ చేస్తాను అన్నాడు. నా టెస్టింగ్ నాది. వీడికి బుద్ధత్వం ఉందా లేదా టెస్ట్ చేస్తాను. ఊరికే వాడు ఇలా వద్దా 4 పీకెత్తాను నేను. వాడు ఏం పని వాడు ఏం అనలేదు నన్ను, కానీ టపా 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 4 కొట్టేస్తాను నేను. కొట్టగానే కొంతమంది ఏడుచుకొని మళ్ళీ నా దగ్గరికి రావాలి. అంటే వీడికి ఏమిటి? వాడు ప్రాబ్లంలో ఉన్నాడు. వాడు అంటే నా దెబ్బలు వాడికి ప్రాబ్లం అని, అంటే వీడికి బుద్ధత్వం రాలేదు అని నిర్ణయించుకుంటాను నేను. ఇంకొకడు వస్తాడు, గట్టిగా తంతాను, తనినా నా పక్కన కూర్చొని నా కాళ్ళని నొక్కుంటాడు. ఓహో, ఇంత తనినా కూడా వీడికి ఏ ప్రాబ్లము? వీడికి బుద్ధత్వం వచ్చింది, ఇది నా లెక్క అన్నాడు ఆయన. అర్థమైందండి? తిట్టినా, అవమానించినా, ఏం చేసినా కూడా నువ్వు బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతే నీకు బుద్ధత్వం లేదు. మన ధ్యానంలోకి వచ్చాము, ఇక్కడ అనేక రకాల మనుషులు ఉంటారు. ఉండరా? ఆయన అడిగారు పత్రిసారి, సార్
మీరేమో వీళ్ళు యోగులు అంటున్నారు, ఋషులు అంటున్నారు, ముళ్ళు అంటున్నారు, ఏంటి సార్ ఒక్కొక్కలా ఉన్నారు సార్ అన్నారు. వీళ్ళు చూస్తే ఇందులో ఉన్న మాస్టరే సార్ ఎలా ఉన్నారేంటి సార్, ఒకడు అలా ఉన్నాడు, ఇంకొకటి ఇలా అంటాడు, మనం చెప్పింది వీడు అంగీకరించుడు, వీరు చెప్పిందేమో వీళ్ళు మహర్షులు మాస్టర్లు అంటున్నారు మీరు అంటే. ఒక పత్రిక సార్ ఏమన్నా తెలుసా, ఒరే ఒక వేమన, ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి, ఒక యేసు ప్రభువు, ఒక కృష్ణుడు, ఒక బుద్ధుడు అందరూ ఒక చోట ఉంటే ఎలా ఉంటుందిరా అన్నాడు ఆయన. అర్థమైందా? అలా అందరూ ఒక చోట ఉన్న సొసైటీయే పిరమిడ్ సొసైటీరా, అందరూ గొప్ప వాళ్ళే. అందుకే ఇప్పుడు చెప్పు, వేమన మాట కృష్ణుడు వింటాడేంటి? వింటాడా? వింటాడా? యేసు ప్రభు మాట కృష్ణుడు వింటాడేంటి? విండు. ఆడు గొప్ప, వీడు గొప్పే. కాబట్టి పిఎస్ఎస్ఎంలో అందరూ గొప్ప మాస్టర్లేరా. ఇలాంటి సొసైటీలో ఉండడం అనేది మొసళ్ళతో కూడిన సరస్సులో ప్రయాణం రా అన్నాడు ఆయన. ఎందులో అది ఉంటాయి, నువ్వు తప్పించుకొని తిరగడం నేర్చుకో. నువ్వు అంతే తప్ప ఇటు నుంచి వెళ్ళిపోయావో, వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళు నాకు నచ్చలేదు అని నువ్వు వెళ్ళిపోతే నువ్వు ప్రాబ్లం. వాళ్ళు అలా ఉండడం నీకు ప్రాబ్లం అనిపించింది, నీకు నచ్చలేదు అనుకో, నువ్వు సైలెంట్గా ఉండు అంతే తప్ప సొసైటీ వదిలేసి వెళ్ళిపోతే నీకు అది ప్రాబ్లంగా, ఇంకొక వ్యక్తి నీకు ప్రాబ్లంగా నువ్వు ఫీల్ అయితే నీకు ఎన్లైటన్మెంట్ లేనట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో ఒక వ్యక్తి నీకు ప్రాబ్లంగా అనిపించారు, నాకు ఎవరో ఒక వ్యక్తి ప్రాబ్లం, వాళ్ళని చూడటం మానే, వాళ్ళతో మాట్లాడటం మానే, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం మానే. అంతేగాని సొసైటీ వదిలేసి వెళ్ళిపోతే ఎవరు నష్టపోయేది? మనమే. పత్రిసార్ని ఒకసారి అడిగారు ఒక ఆయన, సార్ ఇప్పుడు ఈ సొసైటీని వదిలేసి కొంతమంది వెళ్ళిపోయి మళ్ళీ వస్తున్నారు, వాళ్ళ సంగతి ఏంటి సార్ అని. ఏముంది, ఒక లైన్ వెళ్తుంది, ఈ లైన్లో ఒకడు ఉన్నాడు, ఉండలేక సహనం లేక మధ్యలోంచి వచ్చేస్తే మళ్ళీ వాళ్ళ లైన్లో పోతే ఎక్కడి నుంచో పెడతారు రా వాడిని, ఎక్కడ పెడతారు? అబ్బా ఆడిపోతుంది అంతే అన్నాడు. ఇది ప్రకృతి, మనం చేసేది, మన దగ్గర ఏం సిఫార్సులు లేవు ఇక్కడ, ప్రకృతి నియమాలు అవి. కాబట్టి ఈ పిఎస్ఎస్ఎం అనేది ఇంత గొప్ప సొసైటీ, ఇంత గొప్ప జ్ఞానాన్ని, ఇంత గొప్ప అవకాశాలు, ఆధ్యాత్మికంగా ఎదుగుదలకు ఉండే సొసైటీ ఎక్కడా లేదు. ఒక్కొక్కసారి మనకి అలా కనిపిస్తుంటాయి విషయాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కరెక్టే, నువ్వెవరిని తప్పు పట్టడం అనేది పెద్ద తప్పు. ఇది చాలా కష్టం నేర్చుకోవడం. నిజమండి, మనం వచ్చిన కొత్తలో ఎవరి గురించి ఏమీ తెలియక మనకు అంత బాగా కనబడుతుంది. అందరి గురించి అర్థమయ్యే కొద్దీ, నాకు వచ్చిన కొత్తలో ఎవరి గురించి ఏమీ తెలియదండి, అందరూ దేవుళ్ళ కనబడేవారు. ఒక్కొక్కడు వచ్చి వాడు అలాంటి చెప్తుంటే వీడి మీద భావం మారిపోయింది. నాకు అనిపించింది అనవసరంగా తెలుసుకుంటున్నాను, ఎందుకు వచ్చింది వీడు చెప్పకుండా ఉంటే నాకు ఎంత బాగుందో అనుకునేవాడు. కాబట్టి వాడు చెప్పినా, వాడి గురించి విన్నా. బుద్ధత్వం అంటే ఇంకో కోణం ఏంటంటే, విన్నట్టు ఉండాలి. ఎలా ఉండాలండి? ఈ సీన్ మాస్టర్ పెద్ద వెధవా అన్నాడంటే ఎవడైనా, నువ్వు కూడా అందరికీ వెధవా అని చెప్పకూడదు. నువ్వేమనాలి? ఏముండాలి? విన్నట్టే ఉండాలి. చూసినా, అది తెలిసిపోయింది మీకు సబ్జెక్ట్. తెలిసినా తెలియనట్టే ఉండాలి. విన్నా, చూసినా అది, అప్పుడు నువ్వు సేఫ్. లేదు అంటే చిక్కుల్లో పడిపోతావు. అది ఎన్లైటన్మెంట్. తామరాకు మీద నీటి బొట్టులా తీరడం. మనం ఉండాలి, కానీ దేనికి అడ్డుకోకుండా ఉండడము. కాబట్టి నో ప్రాబ్లం కాన్షియస్ అంటే మన పత్రిక. సార్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పారు. సార్ ఒక చోటకి కర్ణాటక క్లాస్ వెళ్ళారండి, కర్ణాటక వెళ్ళారంట. అందరూ చేరారంట. ఒక అతను కన్నడ, ఒక ఆయన ఎక్స్పీరియన్స్ మాట్లాడారంట. ఆయన అయిపోయిన తర్వాత తెలుగు ఆయన మాట్లాడాడు. ఫస్ట్ మాట్లాడిన తర్వాత ఏమో ఆయన వెళ్ళిపోయాక కన్నడం ఆయన పిలిచారంట. ఈ కన్నడం ఆయన మాట్లాడుతుంటే మధ్యలో ఈ తెలుగు ఆయన, సార్ అర్థం కావట్లేదు, కొంచెం ట్రాన్స్లేషన్ చేయించండి సార్ అన్నాడు. సారా చెప్పారు ఈ విషయం, ఇలా రారా అని చెప్పి అరగంట సేపు కిందే తొక్కాడంట పత్రి సార్. మరి అదవా ఇంతసేపు నువ్వు తెలుగులో మాట్లాడే వాడికి ఏమైనా అర్థమైందేంట్రా? వాడు ఏమైనా అడిగాడు నిన్ను? నీకు కన్నడం అర్థం కాకపోతే నోరు మూసుకొని వినాలంతే, అంతేగాని నువ్వు ప్రాబ్లంగా నువ్వు ఫీల్ అయ్యావు ఎందుకు అన్నాడు. నువ్వు అది నీకు ప్రాబ్లం అయిపోయిందా? నీకు అర్థం కాకపోతే ఏమనాలి? భీమవరం నుంచి ఏదో మాస్టర్ వచ్చాడు, వాడు ఏదో చెప్తాడు అనుకుని ఏదో చెప్పేశాడు అని ఏమనాలి మీరు? అప్పుడు చెప్పండి గట్టిగా, నా సేఫ్టీ నాది, తర్వాత తిట్టుకోకుండా ముందు జాగ్రత్త. కాబట్టి ఏది వచ్చినా కానీ ఏమనాలి అని చెప్పి నాలుగు తల్లి పంపాడంటే, ఎప్పుడు నువ్వు ప్రాబ్లం చెప్పకు. నువ్వు
ఒక ఆవిడ తాడేపల్లిగూడెంలో మార్నింగ్ కూర్చున్నాం సార్తో పాటు. కానీ విచిత్రం ఏంటంటే ఎవరికొకరికి అక్షంతలు పడిపోతే మిగతా వాళ్ళందరికీ వివరం వచ్చేసేది. ఆయన దగ్గర ఉన్న స్పెషాలిటీ ఎవరికొకరు పడిపోయేది. పొద్దున్న ఒక ఆవిడ వచ్చి, సార్ మీరు ఆ బుక్ చదవమన్నారు, ఏదంటే ఆంతర్యపు లోతులని గోయింగ్ డీపర్ అని ఇంగ్లీష్ బుక్ అది. తెలుగులో ట్రాన్స్లేట్ అయినప్పుడు సార్ వీడియోలో చెప్పారు జూమ్లో. మీరు చదవమన్నారని చదివాను సార్, నాకు సరిగ్గా అర్థం కాలేదు సార్ అంటే కూడదనా ఇక మామూలుగా తిట్టలేదు. అసలు ఆ ఇంగ్లీష్ పుస్తకాన్ని తెలుగులో రాయడం ఎలా రాసిందా అని నేను ఆలోచిస్తుంటే అసలు నాకే అర్థం కాలేదు, నీకేం అర్థం అవుతుంది కూడదనా అన్నాడు. అసలు ఆ ఇంగ్లీష్ పుస్తకాన్ని తెలుగులో ఎలా ట్రాన్స్లేట్ చేసిందిరా ఈవిడ, నేను జుట్టు పీక్కుంటున్నాను నేను. అసలు ఆ తెలుగులో రాయడమే కష్టమైతే నీకు అర్థం కావడం పెద్ద ప్రాబ్లం అయిపోయిందా కూడదా? చదివే అర్థమైతే అర్థమైంది, లేకపోతే లేదు, ఏమనాలి? అది ఎన్ని చోట్ల ఉపయోగపడుతుంది చూడండి, నో ప్రాబ్లం. ఆ ఎవరినో కవర్ పెట్టాం 2 క్లాస్ కానీ వాళ్ళు రాలేదు, మనం ఏమనాలి? ఇంకా వాళ్ళ మనసులో తలుసుకొని నీ సంగతి తర్వాత చెప్తాను, నువ్వు పిల్లి సంగతి చెప్తా రాకూడదు. ఏదైనా నో ప్రాబ్లం చెప్పండి గట్టిగా. అది మనం ప్రాక్టీస్ చేయాలి, అది బుద్ధత్వము. నువ్వు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు కానీ ఎందులో ఉండాలి మనం? చాలా మంది కొంతమంది ధ్యానం చేయరు కానీ ఈ కాన్షియస్లో ఉంటారు, నో ప్రాబ్లం. ఒకసారి నేను ధ్యానంలో రాకముందంటే బస్సులో వేస్తున్నామండి. అప్పుడు నేను ఈ బిఈడి చదువుతున్నాను. నేను నా పక్కన ఒక అతను కూర్చున్నాడు, పరిచయం మంచిది, మాట్లాడాడు. మాట్లాడితే ఆయన ఫోన్ వచ్చింది. ఫోన్ మాట్లాడుతూ సరేలే తుడిచే పడే అన్నాడు ఆయన. ఏంటి తుడిచేపడి మాట్లాడే కదా అంతవరకు ఏమైందండి అన్నాడు. ఏం లేదు మా అబ్బాయి ఏమో టీవీ పగలు కొట్టేశాడండి అన్నాడు. మరి ఏంటంటే అంత టీవీ పగలు కొట్టేది మీరు తుడిచేపడే అన్నాడు. మరి ఏం చేస్తామండి, పగలు కొట్ట ముందు చూడాలి కానీ పగలు కొట్టే ఆడిని పగలు కొడతామా ఏంటి మనం అన్నాడు. ఊరిని నిజమే కదా, ఇప్పుడు ఎలాగో పగిలిపోయింది, ఇప్పుడు వాడిని తంతే మాత్రం అవుతుందా అది? కాబట్టి టీవీ మీ అబ్బాయి పగలు కొట్టాడు ఏమనాలి? మాస్టర్ వచ్చి మమ్మల్ని సంపేస్తున్నాడు, మా టీవీలు కూడా పగలు కొట్టేసారు అనుకోకండి. కాబట్టి ఇది అంటే ప్రతి పరిస్థితులకి మనం ఇది నో ప్రాబ్లం కాన్షియస్ని మనం అలవాటు చేసుకోవాలి. మన మా అమ్మ ఏదో ఉంది, లేకపోతే ఇంట్లో తోడుకోవడంలో మనం ధ్యానం చేసే వాళ్ళకి ఎక్కువ వస్తాయి. వాళ్ళు ఏమంటారంటే వీళ్ళకి ఖాతరు లేదు మనం అంటేను, అసలు ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఎవరిని పట్టించుకోవట్లేదు అంటారు. మా ఇంట్లో పరిస్థితి అదే. ధ్యానం రాకముందు వీడు అందరినీ పట్టించుకుంటాడు, ధ్యానం చేసిన తర్వాత వీడు గర్వం పెరిగిపోయింది, అహంకారం పెరిగిపోయింది. ఏం అహంకారం లేదు, గాడిదట్లేదు. అంతకుముందు ఎంత ఉండదు, ఇప్పుడు ఏముండదు అహంకారం, అంత సున్నా. వాళ్ళకి అలా కనబడతాం, ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తారు మనల్ని. ఏదో ఒక వంక దొరకగానే మనం ఫుల్గా వాయించేస్తారు. వాళ్ళు వాయించినంతసేపు మనం వినేమనాలి? అది సంగతి. ఇదే హోంవర్క్ మీకు. ఓకే అండి, ఇది సంగతి. కాబట్టి బుద్ధత్వము అంటే ధ్యానం ఎలాగో చేస్తున్నాం, మనం పుస్తకాలు ఎలాగో చదువుతున్నాము, అందరి అనుభవాలు ఎలాగో వింటున్నాము, ఆత్మజ్ఞానం ఎప్పుడో వచ్చేసింది మనకి, అలాదని మనకి వచ్చేసింది. మనం చేయాల్సిన ప్రాక్టీస్ ఏంటంటే మన దగ్గర ఇంత అంత లోపం, ఇదే ప్రాబ్లం. ఇంత ధ్యానం, కొంతమంది ఇన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నానండి కానీ నాకు ఇది ఉందండి అంటారు. ఉంటే ఏమైంది? అన్నీ పోవు. ధ్యానం చేస్తే ఏం పోవాలో అయ్యే పోతాయి, పోకూడనే పోవు. నువ్వు అనుభవించడం ద్వారానే నువ్వు పాఠాలు నేర్చుకోవాల్సి వస్తే అవి పోవు. నువ్వు పాఠాలు నేర్చుకున్న దాకా నువ్వు ఎంత ధ్యానం చేసినా పోదు. అది అర్థమైందండి? కొన్ని వస్తాయి అలాగా. నాకు చిన్నప్పటి నుంచి పిల్లలంటే ఇష్టం ఉండేది కాదు. పిల్లలంటే చిరాకు, నాకు అసలు ఎత్తుకునేవాడిగా చేసేవాడిని కాదు. 3 పిల్లలు పుట్టారు ఇప్పుడు. 3 అలవాటు అయిపోయింది. ఫస్ట్ ఒకటి పుట్టాడు, తర్వాత 4 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి ఇంకొకరు 2 పుట్టారు. ఎంతమంది అయ్యారు? 3. ఇంకేళ్తా మామూలుగా ఉండదు. దీనికి చూడు ఉద్యోగం, ఏం ఉద్యోగం? అక్కడ పిల్లలే. చూడు నన్ను ఎందులో ఎలా సెట్ చేశారో, పైన ఉన్న నీటికి ఎలా కాదని. స్కూల్కి వెళ్తే అది ఎలిమెంటరీ స్కూల్, అది మామూలుగా. దీనికి తోడు ఒక్కడనే మాస్టర్, నేను నా కష్టాలు పంచుకున్నాడానికి ఎవరు లేడు. అక్కడికి వెళ్తే వాళ్ళ గోల, ఇంటికి వస్తే ఏం చేయాలి చెప్పండి, అది వదిలేయాలా ఇది వదిలేదు ఏమనాలి? అది ఒకటి దొరికింది నాకు. ఈ 3 కదా 30 మంది రాండిరా, నో ప్రాబ్లం. ఏమనాలి? నో ప్రాబ్లం. ఇంకా నో ప్రాబ్లం అనుకున్న తర్వాత వాళ్ళు ఎంత
గోల్ చేసినా ఎంత అల్లరి చేసినా మనస్ఫూర్తి పడిపోయింది. ఇది గొప్ప సూత్రం. ఇది ఎన్లైటన్మెంట్ ప్రిన్సిపల్ అంటారు దీన్ని. ఏ ప్రిన్సిపల్ అండి? నా బతికేంటి ఇలా అయిపోయింది, నా గవర్నమెంట్ని తిట్టుకొని, ఇక్కడ మా ఆవిడని తిట్టుకొని, ఎవరినైనా తిట్టున్నాను, నా రియాలిటీ, నా వాస్తవం ఇలా ఉందంటే దానికి ఎవరు నేనే కారణం. నాకు అక్కడ నేర్చుకోవాల్సింది ఉంది. ఇప్పుడు ఏదో సహనం నేర్చుకోవాల్సి, ఇప్పుడు కొంచెం సహనం పెరిగింది. అంతకుముందు నేనేమనుకున్నాను, చాలా సహనశీలి, నాకు చాలా సహనం ఉంది అనుకునేవాడిని. నేను పెళ్ళి అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, ఇదంతా తర్వాత నాకు ఎంత ఉందో నాకు అర్థమైంది. ఈ అలవాట్లు జీవితంలో ఇవన్నీ కొంచెం ఈత్తు ఉంటే ఏమైందంటే సహనం కొంచెం అభివృద్ధి చెందుతూ వస్తుందన్నమాట. ఇంకా అయిపోలే 100%. కాబట్టి పరిస్థితులు ఎలాగైనా ఉండని, మనకు గుర్తుపెట్టుకోండి, మనకి ఏమి నచ్చవా. నాకు పిల్లలు నచ్చరు, 3 పిల్లలు వచ్చారు, స్కూల్లో పిల్లలు వచ్చారు. నేను కొంతమంది అంటారు, ఎంత మంచి ఉద్యోగం అండి మీరు మాస్టర్, పిల్లలతో ఎంత హ్యాపీగా గడపవచ్చు అంటది ఒక ఆవిడ. నాకు సుర మాడిపోతుండదు. ఆవిడ పాపం ఆవిడ పిల్లలతో గడపాలంటుండదు. ఆవిడ ఉద్యోగం లేదు, నాకు చచ్చిపోతున్నాను నేను. నన్ను చూసి ఆవిడ ముచ్చట పడిపోతుంటది. అబ్బా 3 త్రిమూర్తులండి పిల్లలు అన్నాడు. 4 రోజులు మా ఇంట్లో ఉంటే నీకు తెలుస్తుంది. మన కష్టాలు ఎవరు తెలుసు, మనం చూడగానే వాళ్ళు అనుకుంటారు. కాబట్టి ఇది ప్రిన్సిపల్, ఎన్లైటన్మెంట్ ప్రిన్సిపల్ ఏంటంటే ఈ అందరికీ, మనందరికీ ఏ పరిస్థితి వచ్చినా ఏమనాలండి మనం? చెప్పండి గట్టిగా, నో ప్రాబ్లం. ఇది సంగతి, ఇదే బుద్ధత్వము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. తెలియదు కాబట్టి నేను తెగ దంచేస్తున్నాను. మీ సీనియారిటీ తెలిస్తే మరి నాకు నోట్లోకి మాట్లాడరు, అవునా? కాబట్టి మీరు ఎవరో నాకు తెలియకపోవడం మంచిది. కాబట్టి నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలో అండి, ఫస్ట్ ధ్యానంలోకి వచ్చిన తర్వాత, కొన్నాళ్ళు ధ్యానం చేసిన తర్వాత రాకముందు ఏదో అసంతృప్తి ఉండేది. అసలు ఏంటి, ఏదో లైఫ్లో ఉంది. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇంకా రోజు కొత్త పిచ్చోడు పొద్దురగనంటే పొద్దున్న సాయంత్రం ధ్యానమే ధ్యానం. ఇలా చేస్తున్నప్పుడు ఇంక పెళ్ళి కాదా. కరెక్ట్గా నా రోజులు ఎలా ఉన్నా చూడండి. కరెక్ట్గా ధ్యానంలోకి వచ్చాను, అప్పుడే పెళ్లి కుదిరింది. పెళ్లి కుదిరితే ఇక నాకు పెళ్లి మీద వీటి మీద అసలు నా ఉద్దేశం ఏంటంటే, ఈ పెళ్ళి అవ్వకుండా పోతాం, ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోతుంది, నాతో ఉంటుంది కదా జీవితాంతం అని నా ఉద్దేశం. మా ఇంట్లో వాళ్ళని ఇటు పెళ్ళైనా కూడా ఏం పట్టించుకోవట్లేదు, ఎంతసేపు ధ్యానం అని తిరుగుతున్నాడని చెప్పి వాళ్ళకి భయం పడుతుంది మా అమ్మకి. మా అమ్మ ఏమో ఒకరోజు, రే నువ్వేమో ఇలా తిరుగుతున్నావు ధ్యానం అనుకొని, పెళ్ళి వద్దేది ఇప్పుడు చెప్పే, అంతేగాని పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయిని ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతే అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది అతను. ఇదేంటో నా నీకు అలా చెప్పి, నా ఉద్దేశం ఏంటంటే నా పెళ్ళి అయిన తర్వాత మా ఆవిడ కూడా ధ్యానంలో లాక్కొచ్చేద్దామని నా ఉద్దేశం. ఒకరోజు ఇలాగే అంది మా అమ్మ. అంటే అప్పుడు కరెక్ట్గా మా ఇంట్లో శివుడు పార్వతి ఫోటోలు ఉన్నాయి. అప్పుడు అన్న చూడు శివుడు ఏం చేస్తున్నాడు, ధ్యానం చేస్తున్నాడు. పార్వతి దేవుని వదిలేశాడా? వదలలేదులే. అంత ధ్యానం చేసిన ఆయన వదలకపోతే ఏమాత్రం దాన్ని నేనే వదిలేస్తాను కాక. అంత ధ్యానం శివుడి కంటే ఎక్కువ చేస్తున్నాను నేను. అంత చేసిన ఆయనే వదలకపోతే అసలు నా ఉద్దేశం చిన్నప్పటి నుంచి, నేను డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి ఎప్పుడు ఉద్యోగం అవుతుందో, ఎప్పుడు పెళ్లి చేసుకుందామని మా అమ్మకి చెప్పలేదు అంతే. అవి తెలియగా మా అమ్మ ఆలోచనలు అలా ఉన్నాయి, నా ఆలోచనలు ఇలా ఉన్నాయి. మొత్తానికి సరేలే, పెళ్ళి అయిన తర్వాత వీడియో మానేస్తాడులే అనుకోని మా అమ్మ. విచిత్రం ఏంటంటే, ఇది అప్పుడు తప్పించాడు కదా, పెళ్ళి అయిన తర్వాత మా ఆవిడ కూడా నాతో పాటు ధ్యానంలోకి వచ్చేసింది. ఆవిడ తిట్టడం మొదలెట్టాను, నువ్వేదో మానిపించాలంటే నువ్వు కూడా అందులో దూరే పెట్టి. కొన్ని రోజులకి మా అత్త, మా మామ, మా బామ్మలు అందరూ వచ్చేసారు. నేను వాళ్ళు ఎవరికి చెప్పలా. మా అమ్మ నాన్నలు రోజు పిండుతున్నా వీళ్ళు మాత్రం మారేవాళ్ళు కాదు, వినేవాళ్ళు, ఇలా వినేవాళ్ళు తెలిసేవాళ్ళు. వాళ్ళకి ఏమి చెప్పకుండానే వితిన్ 1 yearలో మారిపోయి వాళ్ళ ఇంటి పైన పిరమిడ్ కట్టారు. వాళ్ళ ఆలోచన తారుమారు అయిపోయింది. వీళ్ళేమో ఇంక లాభం లేదన్నా అనుకున్న సార్లు వీళ్ళు ఉన్నారు నాకు అని. అలా కొంతకాలం ధ్యానం చేసిన తర్వాత ఇంకా మళ్ళీ అసంతృప్తి మొదలైంది నాకు. ఏంటి ఇంత ధ్యానం చేస్తున్నాం కానీ ఏదో మళ్ళీ వెళితే. అప్పుడు ఒక మాస్టర్ అన్నారు, మనం ధ్యానం చేయడానికి పుట్టలేదు, ధ్యానం చెప్పడానికి పుట్టామన్నాడు. అప్పుడు మనకు తెలుసు కదా. అది మనసులో తాకి, ఇదే కాబోలు నా అసంతృప్తి కారణం, నేను కూడా చెప్పాలి అనుకున్నాను మనసులో. అనుకుని ఇలా బయటకు వచ్చాను. లేదా ఒక ఆయన వచ్చి, మాస్టర్ క్లాస్ చెప్తావా అని అడిగాడు. ఇప్పుడే కదా అనుకున్నాను. ఆయన కొత్తగా పిరమిడ్ కట్టాడు. ఆయన 2009 వస్తానండి అన్న.
ఓకే అయితే ఫిక్స్ అన్నాడు ఆయన. ఫిక్స్ అన్నాను నేను కూడా. ఫిక్స్ అన్నానే కానీ నాకు గుండె దడదడలు ఆడిపోతుంది. ఎందుకంటే ఎప్పుడు చెప్పలా. స్కూల్లో పిల్లలు అనుకో అందుకని మనకంటే చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి పెద్దవాయించి చెప్పేస్తాం. ఇప్పుడు చూస్తే అందరూ మనకంటే పెద్దోళ్ళు, వాళ్ళందరూ ఇలా చూద్దాం నీ సంగతి ఏంటి చూద్దామని. ఏం చెప్పేసి వీళ్ళకి భయం వేస్తుంది. గురువారం క్లాసు వెంపని అక్కడ ఉంది వెస్ట్ గోదావరిలో. ఆయన సెంట్రల్ రాజకీయ ఆయన పిరమిడ్ కట్టారు. ఆయన గురువారం క్లాసులు పెట్టారు. ఎందుకంటే ఆయన సాయిబాబా టెంపుల్ కట్టారు. గురువారం రోజు మధ్యాహ్నం భోజనానికి ఎక్కువ మంది వస్తారు, వాళ్ళందరినీ ఇటు తరిమించుడే. అది ఆయన గురువారం 2 నుంచి 5 అక్కడ భోజనంకి వచ్చే వాళ్ళందరినీ లాఠీకర్ర పట్టుకుని తిప్పివాడు. కొత్తగా ఆయన క్లాస్ అన్నారు. నాకు ఈ వారం రోజుల నుంచి రోజు చదవటం ప్రాక్టీస్, క్లాస్కి పొద్దున్న చదవడం, సాయంత్రం మర్చిపోయేవాడు. ఇదేంటా దేవుడు ఇలా తయారైంది ఏంటని. క్లాసు క్యాన్సిల్ అయిపోతే బాగుండు, తర్వాత చెప్పుకుందామని. కరెక్ట్గా ఆ క్లాస్ రోజు ఉదయం స్కూల్ సెలవు పెట్టాను. బోరు మన వర్షం. అమ్మయ్య దేవుడు కరుణించాడు, వర్షం వచ్చింది, తగ్గిపోయినట్టు క్లాస్ అని. కరెక్ట్గా ఇంకొక 2 గంటలకి క్లాసు ఉండనగా అయిపోయింది వర్షం. ఆయన ఫోన్ చేసి ఏమండి బోరు మన వర్షం పడుతుంది, క్లాస్ క్యాన్సిలే కదా అన్న. ఏం క్యాన్సిల్, మీకోసం ఎదురు చూద్దామండి అన్నాడు ఆయన. ఇక తప్పిలా లేదని వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆ గుడిలో భోజనం ఆయన ప్లేట్ పెట్టాడు. భోజనం పెట్టిన తర్వాత మైకు ఆయన అక్కడ లీడర్ మైక్ దోపి భీమవరం నుంచి సీనియర్ మాస్టర్ శ్రీనివాస్ గారు వచ్చారు, అందరూ వచ్చాడు అన్నాడు ఆయన. నాకు గుండె దడదలేకపోతుంది. సీనియర్ మాస్టర్ అంటున్నాడు, ఇంకెంతమంది వచ్చేస్తారు వాళ్ళు. వాడేమో మైకు పెట్టడము చెప్తూ ఉండడమే. నేను అన్న ఆపండి అంటాను నేను. లేదు చెప్తూ ఉండాలి, లేకపోతే రారంటాడు ఆయన. ఆయన ఉద్దేశం ఏంటంటే నిండిపోవాలని ఆయనది. నా ఉద్దేశం అంటే 4 కూర్చొని టక్ ఏదో చెప్పేసి వెళ్ళిపోవాలి నాకు. మొత్తానికి క్లాస్కి వెళ్ళామండి. వెళ్తే ఒక 10 మంది 20 మంది ఉన్నారు పిరమిడ్లో. అమ్మయ్య పర్వాలేదు అనుకున్నాను. కళ్ళు మూసుకొని ధ్యానం చేయడానికి 10 నిమిషాలు తిరిగితే సగం నిండిపోయింది. ఇంకో 10 నిమిషాలు పోతే మొత్తం నిండిపోయింది హాల్ అంతా. బాబు ఇది కళ్ళు మూసేపోతే నిండిపోయేలా ఉన్నారు వీళ్ళు, లాభం లేదని కళ్ళు తెరిసాను. ఏం చెప్పాలి 2 గంటలు అన్నారు. ఆయన మైక్ ఇచ్చి మాట్లాడండి అన్నాను. నేను కాదు మీరే అన్నారు. అంటే నాకు భయం లేకుంది. సడన్గా నాకు ఒక ఐడియా వచ్చింది. ఓ పని చేద్దాం, క్లాస్ చెప్దాం, మధ్యలో ఆగిపోయింది అనుకో అందరినీ ధ్యానంలో కూర్చోబెట్టేస్తాం. వాడికి తెలియదు ఆగిపోయిందని. వాడు పొలం ధ్యానం చేస్తాడు. మధ్యలో మనకేమో గుర్తొస్తే అప్పుడు లేపుదాం. మళ్ళీ చెబుదాం, మళ్ళీ ఆగిపోయింది అనుకో వాడికి తెలియకూడదు వీడికి ఏమి రాదని. దీన్ని ఎలా కవర్ చేయాలన్న భయం. స్కూల్లో పాఠాలంటే చెబుతాం పిల్లలకి, రాసుకోండి అంటాం. ఇక్కడ ఎవడున్నారు రాసుకోవడానికి, ఏంట్రా రాసుకునేది అంటారు ఇక్కడ. ఆలోచన వచ్చింది, ఓహో ఇదేదో ఐడియా బాగుందని చెప్పి మొత్తానికి కొంచెం నెమ్మదిగా స్టార్ట్ చేస్తుంటే అప్పుడు దాకా విన్నవి చదివినవి ఉన్నాయి కదండి, ఓ ధారాపాతంగా వచ్చుతూనే నాకే తెలియదు అలా చెప్పేస్తానండి. 2 గంటల కాలం చెప్తూనే ఉన్నాను నేను. వాళ్ళు చెప్పేవాడు కొత్త పోసారి, వాళ్ళు కొత్త పోసారులే. వాళ్ళు అయ్యి బాబు ఇన్ని కాలం ఎప్పుడు వెళ్ళలేదు ఇవన్నీ. అంతా అయిపోయిన తర్వాత అయ్యి బాబు ఎంత బాగా చెప్పారండి, ఎంత జ్ఞానం ఉందండి మీకు అన్నారు. నా జ్ఞానం పొందారు. మొత్తానికి నాకు ఆ క్లాస్ అంతా అయిపోయాక నాకు అర్థమైందంటే ఓహో నేను క్లాసులు చెప్పడమే పనికొస్తాను అని అర్థమైంది వస్తుంది. ఇంకా అప్పటి నుంచి ఇంకెవరి మిగతా దగ్గర క్లాసులకు వెళ్ళడమే చెప్తూ ఇదిగో ఇలా చెప్తూ ఉన్నాం. కొంతకాలం అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం, అది సంగతి మేడం. కాబట్టి మనకండి ఒకేసారి అన్ని విషయాలు తెలుసుకో. చిన్న పిల్లడు ఉంటాడు, వాడు ఆ నాన్నని చూసి ఏమనుకుంటా మా నాన్నలా నాకు మీసాలు అయితే బాగున్నాను అనుకుంటాడు. వచ్చేస్తాయా? వాడు కొంచెం టైం పడుతుంది మీసాలు రావడానికి. అలాగే ఇలా ధ్యానంలోకి వచ్చిన వెంటనే అలా అయిపోవు నువ్వు. ఆత్మకు కూడా అది సంపూర్ణ అవగాహన పొందడానికి టైం పడుతుంది, టైం పీరియడ్ అది. కాబట్టి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్ స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతే. ఈ భూమి మీద ఆత్మజ్ఞానానికి మించిన వస్తువు అంటూ ఏది లేదు.
దానిని నీకు నువ్వే స్వయంగా స్వయం యోగ సంసిద్ధ యోగ సాధన ద్వారా ధ్యాన యోగము, స్వాధ్యాయ యోగం, సజ్జన సాంగత్య యోగాల ద్వారా నీకు నువ్వే సిద్ధింప చేసుకోవాలి. అయితే కాలేనాత్మన విందతి, అయితే వెంటనే నీకు వచ్చేది కాలక్రమంలో నీకు ప్రాప్తిస్తుంది ఆ జ్ఞానము, ఆ ఎన్లైటన్మెంట్. మనకి ఇన్ని సంవత్సరాలు అయ్యేసరికి ఇంత వచ్చింది అవగాహన. అర్థమైందండి? అలా కొంచెం మనం ఆగకుండా, వెనక్కి వెళ్ళిపోకుండా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా భరిస్తూ, సహిస్తూ, నో ప్రాబ్లం అనుకుంటూ, ఏదో విధంగా మన పరిస్థితుల నుంచి ఇందులోనే ఉండాలి. మనం ఇందులో నుంచి బయటికి వెళ్ళిపోకూడదు. వెళ్ళిపోయాము అంటే మనం ఫెయిల్ అయినట్టే. అర్థమైందండి? కాబట్టి అలా వెళ్తున్న కొద్దీ మన అవగాహన మారిపోతూ ఉంటుంది. కాబట్టి కాలక్రమంలో మనం అందరము బుద్ధులు అవుతా ఉంటాం. అవ్వకుండా ఎందుకుంటామండి? ఆల్రెడీ అయ్యాము. ఇంకా అంత లోపాలంటే ఖచ్చితంగా మనం భవిష్యత్తులో కంప్లీట్ బుద్ధులుగానే మనం భూమి నుంచి పైకి వెళ్తాం. అంతవరకు వాళ్ళు రానివ్వరు మనల్ని. నువ్వేమో వెళ్ళింది ఒకటి, చేసింది ఒకటి అని చెప్పి మనం పూర్తి బుద్ధులు అయిన తర్వాత అప్పుడు మనకి రెడీ, నీ ఇష్టం అంటారు. అంతదాకా మనం నేను రెడీ అన్నాను, నువ్వు అప్పుడే కాదు, నువ్వు ఆగంటారు. కాబట్టి మన అందరికి పాస్పోర్ట్ అంతవరకు ఉంది. పాస్పోర్ట్ అనే ఉంటుంది. వీసా నాకు తెలీదు, మీరు అందరికి తిరిగి వాళ్ళు ఉన్నారు. అది సంగతి. నాకు తెలియదు పాస్పోర్ట్ అంటే ఏంటో తెలియదు, వీసా అంటే ఏంటో నాకు తెలియదు. ఏమనాలి? నో, నాకేం ప్రాబ్లం ఏంటంటే నాకు తెలియదనే అవమానమే లేదు. నో ప్రాబ్లం. నాకు జ్ఞానం లేదు. నో ప్రాబ్లం. నాకు బుద్ధత్వం ఇంకా సరిగ్గా లేదు. నో ప్రాబ్లం. నాకంటే జ్ఞానంలో ముందు వెనకొచ్చిన వాళ్ళు నాకంటే ముందు వెళ్ళిపోతున్నారు. ఏమనాలి? అంతే. కాబట్టి అది సంగతి. నాకు అంతకంటే ఇంకేం తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్. నచ్చిందండి? నో ప్రాబ్లం. ఇవాళ శ్రీనివాస్ గారు బుద్ధ పౌర్ణమి రోజున ధ్యాన జ్ఞాన జబర్దస్త్ చూపించారు మనకి. అంతేనండి. సో గట్టిగా చెప్పగలదాం.
శ్రీనివాస జన్మమేమిటో ఈ మరణమేమిటో కర్మమేమిటో కర్తబంధమేమిటో సంరక్షణ క్రమశిక్షణ ఆదరించి బోధించ సంరక్షణ క్రమశిక్షణ ఆదరించి బోధించ సిరిడిలో వెలసిన శ్రీనివాస సిరులెన్నో పొదిగిన సాయినాథ సిరిడిలో వెలసిన శ్రీనివాస జ్ఞానభావన వైరాగ్య సాధన ఉపనిషత్తుల వేదాంత బోధన అహంకారమణగించి మమకారం మరపింపు అహంకారమణగించి మమకారం మరపింప శిశిలో వెలసిన శ్రీనివాస సిరులెన్నో పొదిగిన సాయినాథ శిశిలో వెలసిన శ్రీనివాస ఆత్మరూపం పరమాత్మ స్వరూపం ఆధ్యాత్మిక సోపాన నిదానం పాపపుణ్య పరిప్రేషణలార్థాలే వివరింప పాపపుణ్య పరిప్రేషణలార్థాలే వివరింప శిశిడిలో వెలసిన శ్రీనివాస సిరులెన్నో పొదిగిన సాయినాథ శిశిడిలో వెలసిన శ్రీనివాస నమః శివాయ వెంకటేశ్వరాయ నమః శివాయ వెంకటేశ్వరాయ ఉమాపరాయ నమో నమస్తే ఉమాపరాయ నమో నమస్తే నమః శివాయ నటేశ్వరాయ ఉమాపరాయ నమో నమస్తే ఉమాపరాయ నమో నమస్తే నమః శివాయ నటేశ్వరాయ హృదయ పీఠికా మధ్యగతాయ సదమన వామయ సంవత్సరాయ హృదయ పీఠికా మధ్యగతాయ సదమన వామయ సంవత్సరాయ నదీధరాయ నగవాసాయ నదీధరాయ నగవాసాయ విధు కిరీటాయ వేదమయాయ విధు కిరీటాయ వేదమయాయ నమః శివాయ నటేశ్వరాయ ఉమాపరాయ నమో నమస్తే ఉమాపరాయ నమో నమస్తే నమః శివాయ నటేశ్వరాయ పశుపతయ శ్రీపతి వినుతాయ వసిత సిత విశ్వాంగాయ భవాయ పశుపతయ శ్రీపతి వినుతాయ వసిత చిత్తంగాయ భవాయ ప్రశాంతిదాయ పరాత్పరాయ ప్రశాంతిదాయ పరాత్పరాయ నిశితదీదృశనిష్ఠితాయ తే నమో నిశితదీదృశనిష్ఠితాయ తే నమో నమః శివాయ నటేశ్వరాయ ఉమాపరాయ నమో నమస్తే ఉమాపరాయ నమో నమస్తే నమః శివాయ నటేశ్వరాయ
నటేశ్వరాయ నమః శివాయ నటేశ్వరాయ నమః శివాయ నటేశ్వరాయ నమః శివాయ నటేశ్వరాయ నమః శివాయ నటేశ్వరాయ. రామ రామ రామయన్న రామ చిలుకధన్యము రామ ప్రేమ చోరగున్న చిట్టిముడు ధన్యము. రామ రామ రామయన్న రామ చిలుకధన్యము రామ ప్రేమ చోరగున్న చిట్టిముడు ధన్యము. అభినందనలందుకున్న కోది మూగ ధన్యము ఆశీస్సులు పొందిన పక్షిరాజు ధన్యము. రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చోరగున్న చిట్టిముడు ధన్యము. రేగి పళ్ళు తినిపించిన శబరి మాత ధన్యము నావ నడిపి దరి చేర్చిన భూమి సేవ ధన్యము. రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చోరగున్న చిట్టిముడు ధన్యము. మధురాతి మధురము రెండక్షరాల మంత్రము సత్య ధర్మము దీపము రాముని అవతారము మధురాముని అవతారము రఘురాముని అవతారము. ఎవరు కళ్ళు తెరవద్దు. అందరూ కూడా ఈరోజు బుద్ధ పౌర్ణమి కదా చక్కటి ఎనర్జీస్ ఉంటాయి. అది మనం ధ్యానం ద్వారా ఎనర్జీస్ని రిసీవ్ చేసుకుందాం. ధ్యానం కంటిన్యూ చేద్దాం. అనుమానం వద్దయ్యో అనుమానయ్యో అడిగింది అయ్యో దయ చూడయ్యో సమే. అనుమానం వద్దయ్యో అనుమానయ్యో అడిగింది అయ్యో దయ చూడయ్యో. తిప్పలని తప్పిస్తే అప్పాలు పోస్తాను కోరుని తీరిస్తే కొబ్బరికాయ కొడతాను. తిప్పలని తప్పిస్తే అప్పాలు పోస్తాను కోరుకుని తీరిస్తే కొబ్బరికాయ కొడతాను. తప్పులని కాస్తావా తప్పులని కాస్తావా వడపప్పు పెడతాను. సల్లని కాస్తావా వడపప్పు పెడతాను. సలంగ చూసావా సలంగ చూసావా సలంగ చూసావా పానకమే పోస్తాను. సలంగ చూసావా పానకమే పోస్తాను. అనుమానం వద్దయ్యో అనుమానయ్యో అడిగింది అయ్యో దయ చూడయ్యో సమే. అనుమానం వద్దయ్యో అనుమానయ్యో అడిగింది అయ్యో దయ చూడయ్యో. అనుకున్నది చేసావా అరటిగలే ఇస్తాను మనసైనది ఇచ్చావా పనస పళ్ళు ఇస్తాను. అనుకున్నది ఇచ్చావా అరటిగలే ఇస్తాను మనసైనది ఇచ్చావా పనస పళ్ళు ఇస్తాను. అన్నదండ గుండమని గండాలు గడపమని అన్నదండ గుండమని గండాలు గడపమని గుండెరదలోన పెట్టి గుండెరదలోన పెట్టి గుండెర
అడిగిందియో అయ్యో దయ చూడయ్యో అడిగిందియో అయ్యో దయ చూడయ్యో. అలందు అలందు బావా కలందు కలందు బావా అలందు అలందు బావా కలందు కలందు బావా ఆడి ఆడి బావా కుని కుని బావా ఆడి ఆడి బావా కుని కుని బావా అలందు అలందు బావా కలందు కలందు బావా అలందు అలందు బావా కలందు కలందు బావా మురుగవా 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 మురుగవయం చేతివే ఆడి ఆడి బాబా కుని కుని బాబా ఆడి ఆడి బాబా కుని కుడి బాబా అలందు అలందు బాబా కలందు కలందు బాబా అలందు అలందు బాబా కలందు కలందు బాబా కుకుట ధ్వజం కుకుట ధ్వజం చేతివే మయూరవాన 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 చేతివే అలందు అలందు బాబా కలందు కలందు బాబా అలందు అలందు బాబా కలందు కలందు బాబా కర్పూర కావడి కర్పూర కావడి కర్పూర కావడి పాల్ కావడి శక్తి వేళ అలందు అలందు బాబా కలందు కలందు బాబా అలందు అలందు బాబా కలందు కలందు బాబా తేన్ కావడి శక్తి వేళ సకల కావడి సకల కావడి సకల కావడి శక్తి వేళ అలందు అలందు బాబా కలందు కలందు బాబా అలందు అలందు బాబా కలందు కలందు బాబా అప్పవా 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 సచిదానంద 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 అప్పవా 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 సచిదానంద 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 అప్పవా అలందు అలందు బాబా కలందు కలందు బాబా అలందు అలందు బాబా కలందు కలందు బాబా ఆడి ఆడి బాబా కుని కుని బాబా ఆడి ఆడి బాబా కుని కుని బాబా అలందు అలందు బాబా కలందు కలందు బాబా అలందు అలందు బాబా కలందు కలందు బాబా కలందు కలందు బాబా కలందు కలందు బాబా. కలిగినిదే మాకు కైవల్యము కలిగినిదే నాకు కైవల్యము దొరుకనెవ్వరికి దొరకనిది కలిగేనిదే నాకు కైవల్యము తొలుకనెవ్వరికి దొరకనిది కలిగేనిదే మాకు కైవల్యము
प्रभु केशव चरणों शरणों श्री जनार्दना परम मेरंगनो भक्तिरंगनो परम मेरंगनो भक्तिरंगनो निरतमुनागति निराश में निरतमुनागति निराश में కలిగే నిదే నాకు కైవల్యం తొలుతలెవ్వరికి దొరకనిది కలిగే నిదే మా కైవల్యం నమో నారాయణ నమో లక్ష్మీపతే నమః పుండరీక నయన నమో నారాయణ నమో లక్ష్మీపతే నమః పుండరీక నయన అవిద శ్రీ వెంకట దివైదినా అవిద శ్రీ వెంకట దివైదినా రామెల్లను నీ కైంకర్యమే రమవెల్లను నీ కైంకర్యమే కలిగే నిదే నాకు కైవల్యం తొలితలెవ్వరికి దొరకనిది కలిగే నిదే నాకు కైవల్యం గోవింద హరి గోవింద గోవింద భజ గోవింద గోవింద హరి గోవింద గోవింద థ్యాంక్ యూ అండి అవకాశం ఇచ్చినందుకు పెద్ద బౌలు రోజు అయిపోయింది రికార్డింగ్ పాడు చేసి మెడిటేషన్ కూర్చున్న వాళ్ళు హాయిగా కళ్ళు తెరిచి మన రెండు అరచేతులను కళ్ళ మీద పెట్టుకొని కళ్ళు